शिवाय गुरवे नमः। 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 కాబట్టి ఇక్కడ దైనందిన ఈ కర్మల యందు దోషాలు కూడా పరమాత్మ చెప్పారు ఇక్కడ. సరే, అది మీకు తెలిసిందే. నడుస్తున్నప్పుడు కానివ్వండి, గాలి పీలుస్తున్నప్పుడు, ఏది చేస్తున్నా, ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. అందులో ఏం సందేహం లేదు. ఇలా మనకి తెలియకుండానే కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. తెలిసి కొన్ని దోషాలు ఉంటాయి, తెలియకుండా కొన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి దోషం లేని కర్మ అనేది చాలా కష్టం. అందువల్ల అసలు కర్మలు అనేవి ఆ పరమాత్మకు అర్పించేస్తే ఏ దోషము నిన్నంటదు. ఇక అప్పుడు బాధపడవలసిందో లేకపోతే ఇంకోటో ఏదీ లేదు, హాయిగా నిశ్చింతగా ఉండవచ్చు. ఎప్పుడైతే మీ యొక్క సమస్త కర్మలు ఆయనకు అర్పించేశారో మీకు పుణ్యము పాపము అసలు ఏది అంటదు. ఏది అంటదు కాబట్టి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధే మోక్షం. అంటే ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే ఇది ఆ స్థిరత్వంగా ఉంటుందో, అంటే అచంచలంగా ఉంటుందో స్థిరత్వము, అది మిమ్మల్ని మోక్షానికి దగ్గరగా కాదు, మోక్షాన్నే ఇస్తుంది. అప్పుడు స్థిరత్వమే మోక్షం. అటు ఇటు పరిగెత్తకుండా ఏది ఉంటుందో అదే మోక్షం. ఇంకా వేరే మోక్షం అంటూ విడిగా ఎక్కడ లేదు. కావున ఇంత మనకి ప్రయోజనాన్ని చేకూర్చే కర్మ ఆచరించటంలో తాత్సారం చేయరాదు. ఎందుకంటే అది ఇంకా సులభం. అసలు ఇది చేస్తే నాకు ఏమొస్తుంది అని ఆలోచించే బదులు, నాకు ఏది కావాలో అది పరమాత్మ ఇచ్చి తీరుతాడు అన్న ఒక పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగానే ఉంచుతుంది. అసలు లేస మాత్రం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత రాదప్పుడు. ఇంకా దేనికి ఆలోచన ఉండదు. ఇక అసలు అంటే దానికి మించిన ప్రశాంత చిత్తం ఇంకొకటి లేదు. కాబట్టి దాని గురించి కొంత కష్టపడటంలో దోషం ఉంటుందా? కేవలం ఉండదు. మన అంటే మీ సాధకుల యొక్క ఈ బాహ్యమైన వాటిల్లో కొంత ఇంట్రెస్ట్, మోహము, ఇక వాటికి ఏ పేరు అయినా పెట్టండి, అవే కారణాలు అవుతాయి తప్ప వేరే కారణాలు ఎక్కడుంటాయి? ఏవి ఉండవు. అంటే నిర్భయంగా, ఇప్పుడు పాప ఆయన మోక్ష సన్యాస యోగంలోంచి చెప్తూనే ఉన్నారు, నిర్భయంగా ఉండరా, తప్పకుండా నీవు మోక్షాన్ని పొందుతావు. నిర్భయత్వం ఎక్కడ ఉండాలి? ఆయన విషయంలో. ఎస్, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు. ఇదేమిటి, ఆయన ఉన్నాడన్నా కూడా నాకు కొంచెం బాధ కలిగిందే, నాకు నష్టం కలిగిందే అని కూడా నువ్వు చింతించక్కర్లే. ఆ నష్టాన్ని అఖండమైన విజయంగా ఆయన మార్చగలుగుతాడు. అది ఆయనకే సాధ్యమైనది. ఏదైనా సరే, డబ్బులు ఉన్నాయి డబ్బులు లేవు అనేది కేవలము జీవ దృష్టికి లెక్క. జీవుడే లాభ నష్టాల బేరీజు వేస్తాడు.
పరమాత్మ నీకు నష్టం కలిగించాడా, అవన్నీ ఆయన నీకు పరమశాంతి లభిస్తోందా లేదా చూస్తాడు, నిన్ను ఆ మార్గంలోకి తీసుకువెళ్తాడు. ఎలా అయితే తల్లి పిల్లవాడు పడుతున్నాడు కదా కింద అని నడక మాన్పించేస్తుందా, పాకద్దంటుందా, బోర్లా పడద్దని చెప్తుందా? ఏ పర్వాలేదు లేనన్నా అని వాడు ఏడిస్తే ఉంటుంది, మళ్ళీ వాడు బోర్లా పడాలి, ఎందుకంటే వాడు జీవితంలో. అలాగే పరమాత్మ యొక్క లక్ష్యము మీకు ఆ పరమానందాన్ని బ్రహ్మానందాన్ని ఇవ్వటమే. అందువల్ల మధ్య మధ్యలో కొంచెం ఆ చిన్న చిన్న కష్టాలు, వాడికి పసివాడికి అది పెద్ద కష్టంగానే అంటాడు, వాడు బోర్మని ఏడుస్తాడు, మనం నవ్వుతాం అప్పుడు, అంతే తప్ప అక్కర్లేదురా అని అనం కదా. అలాగే పరమాత్మ కూడా మనని చూసి నవ్వుకుంటాడు, ఎందుకురా ఏడుస్తావు, నేనున్నాను కదా అని. ఇప్పుడు జ్ఞానం తెలిసింది, వాడికి జ్ఞానం లేదు, వాడికి ఆ భయమో ఇంకోటో, వాడు ఏడుస్తాడు. మరి ఇప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు అని అంటాడు పరమాత్మ. ఈ కష్టాన్ని ఎందుకురా గుర్తిస్తున్నావు, ఇది నేను తీసేస్తాను, ఇది క్షణికం మాత్రమే, ఇది నీకు క్షణికంగా మాత్రమే ఉంటుందిరా, నీకు పరమానందాన్ని శాశ్వత ఆనందాన్ని ఇస్తాను నేను, ఇది నువ్వు భరించు, ఇది నువ్వు భరిస్తే, నేనున్నాను అన్న ధైర్యంతో గనక నువ్వు భరిస్తే, కష్టాన్ని చూడకు, నన్ను చూడు. పిల్లవాడు కింద పడి ఏడిస్తే ఎక్కడ చూస్తాడండి, తల్లి ఎక్కడుందా అని చూస్తాడు, తండ్రి ఎక్కడున్నాడా అన్నది, పరిసరాల్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు. మరి మనకి పరిసరాల్లో ఏమిటి, మనలోనే, మన ముందు వెనక అంతటా ఉన్నది ఆ పరమాత్మ. మరి మనం ఎందుకు కష్టం చూస్తున్నాం? ముఖ్యంగా సాధకులు అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బాహ్యం అంటే ఏదైతే కష్టమో సుఖము ఆనందము ఇలా రకరకాలుగా అంటున్నారో వాటిని చూడకూడదు. ఎందుకంటే పరమ సత్యం తెలియబడింది, ఉన్నది పరబ్రహ్మమే. తెలిసిన తర్వాత దేనికి అది ఆ రియలైజేషన్ ఉండాలి. అది ఉన్న తర్వాత వాడు అంటే వాడికి కష్టం వస్తుంది, కానీ వాడు అసలు దాన్ని చూడడు, వాడు పరమానందంగానే ఉంటాడు. ఎందుకంటే అందులో ఉన్నాడు. నిండా మునిగిన వాడికి చలి ఉంటుందా? మన సామెత అందరికీ తెలిసిందే. ఇది కూడా అంతే. అంటే పరిపూర్ణంగా పరమాత్మను విశ్వసించిన వారికి ఏ కష్టము లేదు, వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే వాడు అసలు ఎటువైపుకి చూడడు, ఆనందం వైపు మాత్రమే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు వాడు. సముద్రంలో నది స్నానం చేస్తున్నారు అనుకోండి, ఏ చేప ఏదో వచ్చింది అనుకోండి, భయపడి పారిపోతారా? నవ్వేసుకుని దాని దోచి మీ పని చేస్తారు. ఇది అంతే. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో అన్ని మీకు సుఖాలే ఉన్నాయని మీరు అనగలరా? కష్టం లేకుండా ఏ సుఖం పొందారండి? కష్టం లేకుండా ఏ సుఖము పొందలేదు. ఏసీ తెచ్చుకుని పెట్టుకోగానే సరిపోయిందా? ఆ ఏసీని బాగు చేయిస్తూ ఉండాలి, ఎలా వాడాలి అలా వాడుతూ ఉండాలి, శుభ్రం చేస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలు ఉన్నాయండి? ఇన్ని చేస్తే నీకు ఆ ఎండాకాలంలో కొంత సుఖం లభిస్తుంది, లేకపోతే ఎలా లభిస్తుంది సుఖం నీకు? లభించదు. అంటే బాహ్యంలో ఏ వస్తువైనా మీరు కేవలం వస్తువుతోటే సుఖపడిపోలేదు, దానికి తగ్గ కష్టాన్ని మీరు ఇది చేసినప్పుడే మీరు దాని వల్ల ఒక కొంత సుఖాన్ని పొందగలిగారు. ఎన్నోసార్లు చెప్పినట్టుగా మొత్తం వేసి వేసుకుని ఉండలేరు, కాసేపటికి చలేస్తే బంద్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా బాహ్యంలో ఇన్ని ఉన్నప్పుడు ఆ క్షణిక సుఖమో ఇంకోటో మరి అన్ని ఉన్నప్పుడు ఇక్కడ మొదట ప్రారంభంలోనే కష్టం, ఆ తర్వాత అసలు కష్టం లేదురా, నువ్వు పరమానందంగా ఉండొచ్చు అని తెలిసిన తరువాత ఇక దేనికి చింత కానీ ఇంకోటి కానివ్వండి అవసరం లేదని అర్థం. ఆ విధంగా కొంత ఎన్నో పాపాలు, కాబట్టి ఇక్కడ పాపాల గురించో వాటి గురించో ఆలోచించాల్సిన ఆవశ్యకత లేదు. మరి ఆవశ్యక లేనప్పుడు ఎందుకండి? ఎంత హాయి, అదేదో కొంచెం మనం అనేసుకుంటే గొడవ లేదు కదా. ఇక్కడ పరమాత్మ చెప్పేది కూడా అదే.
కర్మ వలన కలుగు ఆయా అనివార్య దోషాలు పుణ్యకార్యములచే నిష్కామ కార్యములచే తొలగిపోతాయి. అంటే ఇక్కడ రెండు ఎందుకు చెప్పారంటే, కొంతమంది చెప్పాను కదా, స్వర్గం కోసం ఉన్న వాటికి పుణ్యకార్యాలు, అద్వైతం కావాల్సిన వాడికి నిష్కామ కార్యం, గొడవలు. అదే పరమాత్మ రెండు చెప్పాడు అందరికీ. ఇప్పుడు మొదట్లో మీకు అందరికీ అద్వైతం నచ్చిందా? నచ్చలేదు. నచ్చలేదు. నచ్చలేదు ఉన్నమాటే. అందులో ఒప్పుకోవటంలో పెద్ద దోషమేం లేదు, తప్పేం లేదు. మనం చేసింది మనం ఒప్పుకోవటంలో దోషమే ఉంది. ఎందుకు ఇప్పుడు సత్యం తెలిసింది, ఇప్పుడు నచ్చుతోంది కదా. అంతే, ఒకప్పుడు నచ్చదు, ఒక తర్వాత నచ్చుతాయి. కాబట్టి ఇక్కడ నచ్చిన తర్వాత నిష్కామ కర్మ చేసి తీరాలి. ఒరే నీకు అద్వైతం నచ్చింది, అద్వైతం వల్ల ఆ పరమమైన ఆ యొక్క మహాద్భుతమైన ఆ ఆనందాన్ని నువ్వు చవి చూసావు. ఆనందం, అసలైన ఆనందానికి నిర్వచనం నీకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇక్కడ స్టేట్మెంట్లతోటో వాటితోటో పనిలేదు, పుస్తకాల్లో లాగా నీకు అనుభవం కలిగింది అంతే. అంటే ఇప్పుడు నీకు అనుభవం కలిగింది, దాని మీద విశ్వాసము ఉన్నది, పొంది తీరుతా ఉన్న దృఢమైన విశ్వాసం ఉన్నది. ఎస్, నేను ఇలా చేస్తే ఇలా పొంది తీరుతాను, ఇందులో సందేహం లేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఎక్కడా కూడా డౌట్ లేదు. ఇంకా ముందంటే కొంత డౌట్ ఉంది, ఇప్పుడు డౌట్ లేకుండా తెలిసిపోయింది. ఎస్, ఇలా ఉంటే అది నేను ఎట్టి పరిస్థితుల్లో పొందుతాను అనేది మీకు చాలా బాగా తెలిసింది. మరి తెలిసిన తర్వాత తాత్సారం దేనికి అనేది ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని కదా ఆయన పాపం మొత్తుకుంటున్నాడు. ఎందుకంటే ఎవడి అనుభవం వాడిదే, పక్కవాడికి ఎలా వస్తుందండి? రాదు. మరి రానప్పుడు పక్కవాడిని చూస్తే ఏం లాభం? ఏదో బాహ్యంలోకి పోన్లేరా నువ్వు చేసే ఇవాళకి ఈ పని అని అనవచ్చు, ఎవరు చేస్తే ఏంటి అని అనవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ అట్లా లేదే, ఇది ఎవరిది వాడే అన్నాడు ఆయన. అంటే మరి బద్ధకం ఉండకూడదు కదా. ఇందులో కూడా అలా ఎవరికి వాళ్ళు గురువు ఇచ్చేస్తారంటే ఎంత రిలాక్స్ అయిపోయేవాళ్ళు అండి, ఎంత పరమ బద్ధకం వచ్చేది కాదు. ఎంత ఇమ్మంటారండి, ఇచ్చేసేసి పొందేస్తే పని అయిపోతుంది కదా అనిపించింది. కానీ పాపం పరమాత్మ అక్కడ లింక్ పెట్టాడు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. అందువల్ల ఇహ కష్టపడక తప్పట్లేదు. కూర్చుంటన్నా కష్టపడాలి కదా, మరి ఏదో ఒకటి కష్టపడకపోతే ఎలా లభిస్తుంది? అందుకని చెప్పాడు, ఒరే కష్టపడాల్సిందేరా, ఇక నీకు ఆప్షన్ లేదు అన్నాడు. పోనీ అదేమన్నా పెద్ద భరించలేని కష్టమో చెయ్యలేని కష్టమో కాదు కదా. అత్యంత బాహ్యంలో కష్టానికి దీనికి అసలు పోలికే లేదు. బాహ్యంలో కష్టము అసలు కొన్నిసార్లు చెప్పలేనిది, కానీ ఈ కష్టము చాలా సులభం. మొదట్లో కొంచెం చేయటంలో కాస్త ఏదో బద్ధకాలు, కాస్త ఏదో వచ్చింది, అనుభవం లభించిన తర్వాత ఆ పరమానందాన్ని చూశారు కాబట్టి. కాబట్టి అనివార్య దోషాలు ఇక మీకు పుణ్యకార్యాలు చెప్పబడలేదు కాబట్టి, అంటే సాధకులకి నిష్కామ కార్యాలు చేసి తీరాలి. ఇందియే కాక బ్రహ్మ విచారణ, ఆత్మ ధ్యానము మున్నగు బహోన్నత పవిత్ర కార్యములచే జీవుడు అంటే సాధకులు ఈ దోషాలని లెస్సగా తీసేయగలుగుతారు. కేవలం వీటి వల్ల మాత్రమే. ఎందుకంటే నీకు పుణ్యం సంపాదిస్తే అందులో పాపముతో కూడిన పుణ్యం ఉన్నది, కానీ పాపం లేని పుణ్యం ఎక్కడా లేదని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. మీకు అవన్నీ అనుభవాలే, అన్ని అనుభవాలే. మీరు ఆఖరికి మీరు మీ డబ్బు అని దానం చేసింది కూడా మీది కానే కాదు, ఏది మీది కాదు. మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఇచ్చినా, మీరు పుణ్యకార్యాలు చేస్తూ బట్టలు పెట్టినా, పళ్ళు ఇచ్చినా, అవి ఏవి మీవి నిజంగా పూర్తిగా మీరు చేసినవి కాదు. అలా అలా వెనక్కి 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 పండించిన వాడు అది అని అన్ని వెనక్కి వెళ్తే మూలం పరమాత్మ. మరి అప్పుడు పుణ్యం ఆయనకే పోవాలి.
మీరు ఇచ్చిన పండు అందులో అది మంచిగా ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలరా? పైనంతా బాగుందని చూసి ఇచ్చారు, కానీ లోపల బాగాలేకపోతే వాడికి అది ఉపయోగపడుతుందా? ఏమంటే తెలియకుండా ఇచ్చారు కదండి, అంటే తెలియకుండా ఇచ్చావు కాబట్టి కొంచెం దోషమే ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి పుణ్యం ఎప్పుడు కూడా పాప మిశ్రితమయ్యే ఉన్నది, అందులో ఏం సందేహం లేదు. కానీ నిష్కామ కర్మలో ఎక్కడ ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు నాది నేను నావి అన్న భావనతో నువ్వు చేయలేదు. నీకు విధించబడినది నీ దగ్గరకు వచ్చినది నీ చేత ఆయన చేయించాడు, దట్స్ ఇట్. స్వామి నువ్వు చేయించావు కాబట్టి నేను చేస్తున్నా, నాకేం బాధ లేదు అన్నారు అనుకోండి, అలా ఆ భావనతోనే అందుకని ఈశ్వర అర్పణ బుద్ధి అన్నారు. ఇక్కడ బుద్ధి అంటే నీ యొక్క బుద్ధి పక్కకు వెళ్లకుండా ఆ ఈశ్వరుని యొక్క నామము చెప్తూ చెయ్యటమే ఈశ్వరార్పణ బుద్ధి. ఏదో ఒక బ్రహ్మనామం, అది ఏదైనా కావచ్చు, నీకు దానిలో విశ్వాసం ఉండాలి, దాని యందు ఒక పవిత్ర భావన ఉండాలి. అంతేగాని మీరు శివాని చేస్తున్నారా, అయితే బాగున్నట్టుందే శివ, నేను రామ చేస్తున్నా కానీ ఏం అనిపించట్లేదండి, అయితే రేపటి నుంచి నేను శివ చేస్తానండి, ఈ బుద్ధి ఉండదు. ఏది పట్టుకుంటారో దాని యందు మీకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మీకు ఆ నామాన్ని పొందటమో నామరూపాన్ని పొందటమో లేకపోతే అక్షరాక్షలు చేయటము ఇది కాదు అక్కడ ఉద్దేశం. కేవలము ఆ బ్రహ్మ నిష్ట కలిగి ఉండటమే మీ యొక్క లక్ష్యం. కాబట్టి ఏ నామాన్ని పలుకుతున్నా ఒకటే నామం పలికితే అది తొందరగా నిష్ట కుదురుతుంది. కాబట్టి నిష్టగా మీకు దేని యందు ఇష్టంగా అనిపించిందో దానిని నిష్టగా చెయ్యాలి, ఆ బ్రహ్మ నిష్ట యందు ఉండాలి. అంటే అన్ని నామాలు బ్రహ్మంవే. ఈ ఎరుక కలిగి ఆ నిష్ట యందు ఉన్నప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. మీరు దాంతో బాహ్యమైన పనులు ఏవి చేసినా సరే, ఓ పుణ్యకార్యం చేసినా, అంటే పుణ్యకార్యం అంటే నా ఉద్దేశం మీ యొక్క నోములు వ్రతాలు ఇలాంటివన్నీ ఈ నామస్మరణతోనే కనుక బ్రహ్మ దృష్టితో వంట చేసిన, ప్రయాణాలు చేసి, ఏదైనా సరే బాహ్యమైన కార్యక్రమం మీరు నామస్మరణతో చెయ్యండి, దాని యొక్క అనుభవం కొంతమందికి తెలుసు. అంటే నామస్మరణతో మీరు దైవ పూజ కానివ్వండి, ఏదైనా సరే క్షేత్ర దర్శనం కానివ్వండి, ఏదైనా సరే చిన్న పనైనా సరే, ఎలాగైతే ఇక్కడ లేసమాత్రమైన భావన అన్నారో, లేసమాత్రమైన వేరు భావన లేకుండా మీరు ఎప్పుడైతే బాహ్యమైనవన్నీ చేస్తారో అది నిష్కామ కర్మ అయి తీరుతుంది. అందుకనే సర్వకాల సర్వ అవస్థల యందు నువ్వు ఇదే చేయరా అని చెప్పదు. కాబట్టి ఆ నిష్కామ కర్మ ఈ యొక్క దోషాలు ఏవైతే అనివార్య దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా లెస్సగా తుడిచిపెట్టుకో. అందుకే జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు. జ్ఞాని కర్మ అంటదంటే ఇదే భావం, వేరే ఏం లేదు. జ్ఞాని కర్మ చేసినా చెయ్యనట్టే, జ్ఞానికి ఏ కర్మలు అంటుకోవు, పాపం అంటుకోదు అంటే అర్థం ఇదే. జ్ఞాని నాది అని కానీ నావి అని కానీ స్వార్థం కోసం ఏది చెయ్యదు. అక్కడ నేను భావన లేదు కాబట్టి అది నిష్కామం అవుతుంది. నిష్కామం ఎప్పుడు కూడా దోషరహితం, నిష్కామం ఎప్పుడు కూడా దోషరహితం. అందువల్లే జ్ఞాని తాను ఏ విధంగా అది పొందాడో ఆ ఆచరణే చెప్తాడు తప్ప శిష్యులకి, సాధకులకి వేరేది చెప్పడు. ఏది అత్యంత సులభం ఈ యొక్క కలికాలం అనండి, లేదా గృహస్థాశ్రమంలో ఉన్న సాధకులు ఎలా వాళ్ళు తరిస్తారో అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నాడు కాబట్టి అదే బోధించి దాని అందే, అంటే పదే పదే దానినే ఉద్ఘాటిస్తూ ఉంటారు, అంటే దానినే ఇది చేస్తూ ఉంటారు. ఇదే చెయ్యండి, ఇదే చెయ్యండి, కష్టం వచ్చింది చెయ్యండి ఇదే. సరే ఇంకా ఇప్పుడిప్పుడే సంసారంలోకి వచ్చిన వాళ్ళకి ఉంటాయి కాబట్టి వారికి కూడా దైవ స్తోత్రాలే చెప్పబడతాయి తప్ప అన్యంగా ఏదో చేయమని చెప్పబడదు, సులభమైనదే చెప్పబడుతుంది. ఎందుకంటే సులభంగా పరమాత్మ సులభంగా పొందవచ్చు పరమాత్మని, అందుకని సులభమైనవి అంతే తప్ప ఏవో వేరే వేరేవి చెప్పబడవు. అయితే ఇక్కడ సద్గురువులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, వారి యొక్క కర్మానుసారం జీవి తనని అడిగినప్పుడు, ఆశ్రయించినప్పుడు, తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు జీవి యొక్క పూర్వకర్మ అన్ని చూస్తారు కాబట్టి దానిని బట్టి వారికి
చెప్తారు. అయితే ఇక్కడ కూడా భేదాలు ఏమిటి అంటే, జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించిన సాధకులకి ఒక రకంగా ఉంటుంది, బాహ్య ప్రపంచం ఎందే ఉండే వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే వీడి యొక్క పూర్వజన్మ కర్మలు అలాంటివన్నీ తీసేస్తూ ఉంటారు. ఇక్కడ ఆశ్రయించాడు కాబట్టి నాకు జ్ఞానమే కావాలి, నేను అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలని ఆశ్రయించిన వాడి కష్టాలకి వేరు విధంగా ఉంటుంది సొల్యూషన్. అలా కాకుండా ఈ బాహ్య ప్రపంచంలోనే ఇంకా ఏవో అనుభవించాలి, లేదా ఇంకా వాటి ఎందుకు మమకారం ఉన్నవాడు, వాడు ఒట్టిగా గురువుని పట్టుకున్నాడు తన కష్టాలు తీరడానికి అన్నప్పుడు వేరు విధంగా ఉంటుంది. ఇందులో ఏం సందేహం లేదు. ఆ జీవి యొక్క కర్మ అనుసారం అనండి, అనుసరించిన విధానం, ఆశ్రయించిన విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అనివార్య దోషాలు అన్ని పోవాలి అంటే కేవలము నిష్కామ కర్మ అన్ని చేయండి. పిల్లల్ని పెంచటం నుంచి నిష్కామంగానే చెయ్యండి. ఇది తల్లిగా నా ధర్మం అంతే. అన్ని పిల్లలకి ఆ దైవాన్నే, ఏ దైవాన్ని మీరు పట్టుకున్నారో ఆ దైవం వల్ల మీరు ఎంత సుఖశాంతులు పొందుతున్నారో, పరమానందాన్ని పొందుతున్నారో ఆ దైవాన్నే పిల్లలకి ప్రయత్నపూర్వకంగా కొంత అంటే కొట్టమని కాదు నా ఉద్దేశం, కఠినంగా అయినా సరే పిల్లలకి పరిచయం చేసి తీరాలి. అక్కడ గనక మీరు పిల్లల విషయంలో అయ్యో పాపం అని అంటే వాళ్ళ దాని గురించి మీరే బాధపడతారు, మీ ఆనందం ఇంకా నిలబడదు. కాబట్టి వాళ్ళకి పరిచయం చెయ్యండి. వాళ్ళు చిన్నపిల్లల పెద్ద పిల్లల అనవసరం, వారికి మాటలు వచ్చాయి, వాడికి పరమాత్మని పరిచయం చెయ్యండి. పర్వాలేదు, ఇంతింత శ్లోకాలు మీరు చెప్పకపోయినా అనరా, పెద్దవాళ్ళకైనా మీరు చెప్పచ్చు, ఒరే నా కోసం ఈ ఒక్క పని చేయరా, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, లేవగానే కాసేపు నామస్మరణ చెయ్యి, పడుకునేటప్పుడు కాసేపు నామస్మరణ చేసి పడుకో, లేవగానే నామస్మరణ చేసే ఇవి రారా, కొన్నాళ్ళు ఇలా చెయ్యి, నా కోసం చెయ్యరా అని చెప్పడంలో దోషం. వాడికి ఒక కష్టం వచ్చింది, అరే నువ్వు ఇలా చెయ్యరా అనే శ్లోకాలు చదవలేనమ్మా, నామస్మరణ చేయరా, రోజుకు ఒక గంట సేపు చెయ్యి, పొద్దున అరగంట, సాయంత్రం అలా వాడికి వాడి యొక్క కష్టం నుంచి వాడు బయటికి రావడానికి మీరు దైవాన్ని పరిచయం చేయండి వాడికి. అంతే తప్ప అయ్యో నీకు ఇంత కష్టం ఏం చేస్తాను లేరా కానీ మరి ఇంకో రకంగా ఏమైనా ఉందా అని వాడికి ఆ కష్టం తీసేయడానికి మీరు ప్రయత్నాలు చేయకండి. వాడి కష్టాన్ని వాడు దాటడానికి, పిల్లవాడు నడవాలంటే వాడి కాళ్ళతో నడిపిస్తారా, మీరు నడిచేస్తారా, నువ్వు ఇక్కడే ఉండి నేను నడుస్తాను, వాడు పాకుతూ ఉన్నప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకొని నీ బొమ్మ అంటారు, నడకొచ్చిన తర్వాత కూడా నెమ్మదిగా వెళ్ళి అక్కడికి అంటారు. ఎందుకు వాడు అందులో. అలాగే కష్టంలోంచి బయటికి రావడానికి వాడికి పరమాత్మ చెయ్యి అందించాలి. పర్వాలేదు, వాడు మొదట వినకపోవచ్చు, కాదురా నాకు తెలీదు ఇన్నాళ్ళు అందుకే నీకు చెప్పలేదు, ఇప్పుడు నాకు బాగా తెలిసింది కానీ నువ్వు ఇప్పటి నుంచి పట్టుకో అని చెప్పటంలో దోషం. ఆ ధైర్యం ఉండాలి, ఆ నిర్భయత్వం ఎప్పుడు ఉంటుంది, మీరు నిజంగా పరిపూర్ణంగా 100% పరమాత్మ యందు లగ్నమైనప్పుడు మీరు చెప్పగలుగుతారు. అందుకనే సద్గురువులు ఎప్పుడూ అదే చెప్తారు తప్ప వేరేవి చెప్పరు, సానుభూతి చూపించరు. దానికేముంది, అది పోతుంది, దాని యందు దృష్టి పెట్టకండి, అప్పుడు అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది అన్ని తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ ప్రయత్నపూర్వకంగా పిల్లల యందు ఇది మీరు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంది అంటే మీరు ఆనందంగా ఉంటారు. అంటే బాహ్యంగా చింతపడవలసిన ఆవశ్యకత మీకు రాదు. అందువలన అయ్యో వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే, అయ్యో వాళ్ళు పాపం ఎలాగా అని మీరు వారి యందు, అది సెలవు రోజులైనా సరే లేచి ఇది చేసి అప్పుడు పడుకో అని చెప్తారు. వారికి ఒక వయసు వచ్చింది, వాళ్ళకి తెలియందంటూ లేదు ప్రపంచంలో, బాహ్య ప్రపంచం వాళ్ళని ఎటు తీసుకువెళుతుందో మీరు కాపలా కాయలేరు. కాబట్టి ఇవన్నీ కూడా నిష్కామ కర్మ మీరు చేస్తూ వారికి మొదట పరమాత్మని నువ్వు ఇలా చేస్తే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, బాగా చదువుతుంది ఇలా చెప్పడంలో దోషం లేదు. పరమాత్మ మీకు కూడా అదే ఒరే ముందు కోరికల కోసం నన్ను పట్టుకోరా, తర్వాత అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఎవరికైతే తెలియదో, అది పిల్లలా పెద్దలా ఎవరైనా సరే, మీ దగ్గర ఒక కష్టంతో వచ్చినప్పుడు వాళ్ళకి పరమాత్మనే పరిచయం చేయండి తప్ప అనవసరమైన సానుభూతి వాక్యాలు అలాంటివన్నీ, దాని వలన మీరు పరమాత్మను నమ్మలేదు అన్నది స్పష్టమైపోతుంది, అది నిష్కామ కర్మ అవ్వదు. కాబట్టి ఆ విధంగా ఈ దోషాలు లెస్సగా తుడిచిపెట్టుకోండి.
కావున వారి వారి స్వభావ సిద్ధ కార్యం నందు ప్రకృతి జన్యములకు దోషములు ఉన్నప్పటికీ వానిని త్యజించక నిష్కామ బుద్ధితో వానిని ఆచరించినచో క్రమంగా హృదయము నిర్మలమై జీవునకు జ్ఞాన ప్రాప్తి ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి సిద్ధిస్తాయి. ఎంత సులభంగా, నిజంగానే సులభం. ఇది చెప్పినంత సులభము కాదు అని మీరు అనడానికి వీల్లేదు. అత్యంత సులభం. నువ్వు ముందు నిష్కామ కర్మ చేయి. అన్ని పరమాత్మ, నీకు పరమాత్మ అంటే ఇష్టమే, ఆయన ఉన్నాడని నమ్మావు, మరి అన్ని ఆయనే అని చేస్తే ఇంక గొడవే ఉందండి. ఆయన మీరు నైవేద్యం పెట్టారు, ఎవరు తిన్నారు? ఆయన తిన్నాడా వచ్చి? ఆయన పాపం ఏం చేశాడు? దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే తీసాడు మీరు ఆయనకు పెట్టడం వల్ల. ఆయన నామస్మరణ చేస్తూ మీరు వండటం వల్ల అందులో దోషాలు తీసేశారు. ఏ హోటల్లో తిన్నా నామస్మరణ చేస్తూ మీరు తింటే మీకు కడుపు నొప్పి రాకుండా చూస్తాడు. ఆయన పాపం మీ దోషాలను తీసే, అంటే అక్కడ కలిగే దోషాలు మీకు కలగబోయే కష్టాన్ని తీసేస్తున్నారు. ఏది చేసినా అంతే కదండి. అవునమ్మా. కాబట్టి ఇక్కడ సర్వము మీ గురించే. మీరు దేవుడికి ఏదైనా సమర్పించినా ఆశించే సమర్పించారు తప్ప స్వామి ఇది నీకోసమే, నీకు ఇష్టమని అని అన్నారా? అనలేదు. ఏమనలేదు. ఏదో ఆశించే వాళ్ళకు పెట్టారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏమన్నాడు ఆయన? ఒరే అలా చెయ్యకురా, అన్ని నా కోసం అను. స్వామి ఇగో నీకోసం బట్టలు, స్వామి నీకోసం ఇదిగో పెరుగన్నం చేశా, స్వామి నీకోసం అరటిపండు తెచ్చా, స్వామి ఇది నీకోసమే ఆహుతి విధి అని, స్వామి నీకోసము అని ఆ నామస్మరణ చేస్తూ మిమ్మల్ని తినమన్నాడు. పోయి అక్కడ పెట్టమనలేదు దేవుడి గదిలో, అది స్మరణ చేస్తూ నిన్ను తినమన్నాడు. స్మరణ చేస్తూ మాట్లాడండి, స్మరణ చేస్తూ దెబ్బలాడండి, స్మరణ చేస్తూ ఏదైనా చేయండి. ఏమిటి స్మరణ చేస్తే ఎలా దెబ్బలాడతారండి అంటే అదే మరి అక్కడే ఉంటుంది అసలు. నువ్వు నామస్మరణ చేసి దెబ్బలాడాలి. అవతల వాడు నేనేదో అంటున్నాడు, నీకు ఆవేశం వచ్చేసింది, ఒక నిమిషం ఆపుకుని నామస్మరణ చేయి. అప్పుడు నువ్వు తిట్టాలా, ఏం చేయాలి? అర్జునుడికి మరి ఏం చేశాడంటే యుద్ధం చేయి నోరు మూసుకుని అన్నాడు. అంటే దెబ్బ పదన అన్న యుద్ధం చేయకు మంచిది కాదు అన్నాడు పరమాత్మ? అనలేదు. నీ యొక్క సిద్ధమైన నీ యొక్క ధర్మాన్ని నువ్వు చెయ్యాలి అని. కాబట్టి మీ ధర్మాన్ని మీరు చెయ్యండి, అది పరమాత్మకు అర్పించండి, బుద్ధి కలుగుతుంది. సమస్త విషయంలో తగులుబాటు నొందని, అంటే అసక్తమగు బుద్ధి కలవాడు అన్ని పనులు చేస్తున్నాడు కానీ దేని అంది ఇదిలే, అంటే ఏదోలే అని శ్మశాన వైరాగ్యంతో కాదు చేసేది, అన్ని పరమాత్మని చెయ్యటం. బుద్ధి కలవాడు, మనస్సును జయించిన వాడు, కోరికలు లేనివాడగు మనుజుడు ఈ యొక్క సంగ త్యాగముచే, సంగ త్యాగం అంటే బాహ్య త్యాగముచే, మనసు లేకుండా అన్ని పనులు చేస్తున్నాడు. అంటే అక్కడ అతనికి రాగద్వేషాలు ఏవి కలగటం లేదు, అన్ని పనులు చేస్తున్నాడు వాడు, వాడు ఏది వదిలేయలేదు, చేస్తున్నాడు కానీ చేస్తున్నాను అన్న బుద్ధి లేదు, మనసు అక్కడ లేదు. మనసు లేదంటే ఏదో ఆలోచిస్తూ చేస్తున్నాడు అని కాదు, నామస్మరణ చేస్తూ చేస్తున్నాడు. నేను చేస్తున్నాను అన్న నేను భావన లేకుండా చేయటమే సంగత్యాగం. నేను ఎప్పుడు సంఘమే ఉంటుంది, అది ఇప్పుడు అదే చెప్పబడుతుంది. నేనుతో వాడు సంఘము లేదు, వాడు నేను లేదు, నేను లేకపోతేనే సంఘం లేదు. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ విధంగా సంగత్యాగముచే జ్ఞాన మార్గముచే, అందుకే జ్ఞాన మార్గం అన్నారు. జ్ఞాన మార్గం అంటే నేను లేకపోవటమే జ్ఞాన మార్గం. నేను ఎప్పుడు జ్ఞానం కాదండి, నేను మీకు లేస మాత్రంగా ఉన్నా అది అజ్ఞానమే, ఏం సందేహం లేదు. మీరు ఏమండి ఈ ఒక్క విషయంలోనే నాకుంది అన్నా అది అజ్ఞానమే. ఆ అజ్ఞానం పెరుగుతుంది తప్ప ఇక్కడ నెగటివ్ తొందరగా పెరుగుతుంది, అజ్ఞానం పెద్ద కష్టమేం కాదు, చాలా తొందరగా వచ్చేస్తుంది. జ్ఞానానికే మీరు మొదట కొంత నిష్టగా ఉండాలి. నేను ఇంతే ఉంటాను, పరమాత్మ ఎందే ఉంటానన్న నిష్ట మీరు కలిగినప్పుడు అజ్ఞానం రమ్మన్నా రాదు కదా, అసలు మీ దరిదాపుల్లోకే ఉండదు, పారిపోతుంది. వెలుతురు వచ్చినా కొద్ది చీకటి ఎలా పారిపోతుందో జ్ఞానం ఉన్నప్పుడు అలా అజ్ఞానం పారిపోతుంది, కనుచూపు మేరలో కూడా ఉండదు. జ్ఞాన మార్గముచే సర్వోత్కృష్టమైన నిష్క్రియ ఆత్మస్థితి, అంటే అదే మోక్షం. నిష్క్రియ ఆత్మస్థితిని వాడు పొందుతాడు, సందేహం లేదు. బాహ్యంలో అయినా మీకు ఒక పని చేస్తే అది ఎలా అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ మటుకు అది అయ్యి తీర్చు. నువ్వు జ్ఞాన మార్గముచే అంటే నిష్కామ కర్మముచే నేను తో లేకుండా ఎక్కడ నేను వాడకండి, ఎక్కడ నేను వాడ,
నేను ఐడెంటిటీని మీరు కోరుకోవద్దు. మీ పని మీరు చెయ్యండి, ఎంతవరకు అంతవరకు. పెద్దవాళ్ళు ఉంటారు, మీకు ఆ ఓపిక లేనప్పుడు మీరు చేయకండి. మీకు ఎంతవరకు ఓపిక అంతవరకే చెయ్యండి, అంతే తప్ప లేనిపోనివి నెత్తినేసుకుని లేనిపోనివి తెచ్చుకోవద్దు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఎంతవరకు అంతవరకు. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారని పరుగులు ఎత్తకండి. నామస్మరణ చెయ్యండి, మీ చేత ఏం చేయించాలో ఆయన చేయిస్తాడు. నువ్వు నామస్మరణ మానేసి నీ అంతట నువ్వు నిర్ణయించుకుని అవతల వాడు చెప్పాడని ఇవి చేసిన అన్నాడు నీకు సంగమే. ఏమంటే నేను అసలు అనుకోలేదండి వాడు చెప్పటం వల్ల అంటే అది దొంగ మాట. నీకు ఇష్టం లేకపోతే ఎందుకు? నువ్వు నామస్మరణ చెయ్యి, వాడు చెప్పాడు తలకాయ ఊపు, నామస్మరణ చేస్తూ ఉండు, ఏ జరగాల జరుగు. నువ్వు ఎప్పుడైతే నిష్టను కోల్పోతావో ఉన్నది బాహ్యం, నిష్ట మాత్రమే బ్రహ్మం. స్థిరత్వం వచ్చే వరకు నిష్ట కదా, సడలింపరాదు. అందుకే దీక్షలు చేయమని చెప్పి. నిష్కామ కర్మ యోగాన్ని ప్రతిపాదించుచూ వచ్చి ఇక జ్ఞాన యోగాన్ని చెప్తున్నారు ఆయన. దేని యందును తగులుకొనని బుద్ధి కలిగి ఉండాలి, మనస్సును జయించాలి, ఆశ లేకుండా ఉండాలి. ఇవే నిష్కామ కర్మ యోగం అన్నది. ఇవి ఉంటే చాలు, చాలా సులభం కదా. దేని యందు తగులుకొనకూడదు అంటే దేని యందు నీకు ఎటువంటి భావము కలగరా. అది ఏదైనా సరే, మంచి భావన కానివ్వండి, చెడు భావన కానివ్వండి, ఏది కలగరా. ఏ భావం కలగని వాడే సూక్ష్మార్థం అవుతుంది. గురువు ఎన్నో చెప్తూ ఉంటారు, ఉదాహరణలు చెప్తారు, మామూలు మాటలు చెప్తారు, అన్ని చెప్తారు. మీరు మామూలు మాటలు ఆహా గురువు గారు అన్నారు కదా ఈ మాటలను తీసుకున్నారంటే బోల్తా పడతారు. ఆసక్తి లేని వాడికి అసలు అందులో ఇవన్నీ ఒట్టిగానే చెప్తున్నారు, ఇవన్నీ గురువుకు ఉండవు కదా, ఇందులో ఏదో ఉంది సూక్ష్మము అని వాడు చేసినప్పుడు వాడికి ఆ సూక్ష్మం ఓదవచ్చు. కాబట్టి దేని యందు తగులుకొనని బుద్ధి, మనస్సును జయించటము అంటే అర్థం ఏంటి? నేను లేకపోవటమే. ఇవి మూడు ఒకటే. నేను లేకపోతేనే ఆసక్తి ఉండదు, రాగద్వేషాలు కలగవు, ఏది ఉండదు. ఈ నేను ఉంటేనే బుద్ధి మారుతుంది, ఆసక్తి ఉంటుంది, మనసు రకరకాలుగా అంటూ ఉంటుంది, ఆశ కలుగుతుంటుంది. అబ్బా వానికి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా కనపడింది అనుకోండి, అబ్బా నాకు ఇస్తే బాగుండు అనిపిస్తుంది కదా, ఆశ కలిగినప్పుడు. ఏ వస్తువు నందును ఏ కాలమందును బుద్ధి తగులుకొనరాదు. ఏ వస్తువు అంటే ఎప్పుడూ కూడా అదే నిశ్చిత బుద్ధితో ఉండాలి. ఎందుకంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా, సర్వ అవస్థలు అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా నువ్వు నామస్మరణ మానకు. మాననప్పుడు సర్వత్రా అసక్తుడై ఉన్నప్పుడు, అంటే అసక్తుడు అంటే బాహ్య విషయాలు, పరమాత్మ విషయాల్లో చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ విషయంలో ఆసక్తి కలిగి నిష్ట కలిగి ఉంటావో అప్పుడు అసలు ఇహ బాహ్య విషయాలంటే ఆసక్తి ఉండదు. అంటే అర్థము అక్కడ నీకు ఏమీ కలగదు. ప్రేమ కలగాల్సిన చోట ప్రేమ కలగదు అంటే రాయిలా కూర్చుంటావు అని కాదు. ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమ చూపిస్తావు, కఠినత్వం చూపించాల్సిన అంటే ఏ సమయంలో ఎలా ఉండాలో ఆటోమేటిక్ గా నువ్వు అలా జరిగిపోతూ ఉంటుందని అర్థం. అంతే తప్ప అక్కడ ఏమీ ఆసక్తి లేకుండా అంటే మొహం ఇలా గడ్డి ఇలా పెట్టేసుకుని అవతల వాళ్ళు జోకేసినా ఇంకోటేసినా నవ్వకుండా చాలా ఏదో జ్ఞాని లక్షణాలు అనుకుంటారు. నవ్వకుండా ఉండటం జ్ఞాని లక్షణం కాదండి. జ్ఞాని ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ చక్కగా ఉంటాడు, అంతేగాని సీరియస్ గా అని పెట్టుకుని ఉండడు. అలా ఒక నిర్వేదమైన ఒక నవ్వు నవ్వుతూ ఉంటారు కొంతమంది. నాకు భలే నవ్వు వస్తుంది. ఎందుకు ఆ నిర్వేదం? హాయిగా నవ్వచ్చుగా, మనస్ఫూర్తిగా నవ్వాలి. మీరు మీ నిర్వేదమో మీ యొక్క ఇదో మీరు జ్ఞానులని చూపిస్తుందా? అది అజ్ఞానం. పోనీ మీ స్వభావమే పుట్టినప్పటి నుంచి అదే అయితే పోనీలే అనుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి మీ స్వభావం అది కాదు కదా. కాదమ్మా. అందువలన చక్కగా ఉండాలి, వికసించి ఉండాలి ఫేస్. ఎప్పుడు మొహం ఎందుకంటే అలా పెట్టుకుని ఏదో నిర్వేదంగా ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అది అసలు
ఫేస్ లో మీరు ఫీలింగ్స్ చూపిస్తే అది అజ్ఞానం కాదు, నేను ఫీలింగ్స్ చూపిస్తాడండి. నేను లేని వాడికి వేరే ఫీలింగ్స్ ఎలా వస్తాయి? ఆనందమైన ఫీలింగ్సే వస్తాయి, సరదాగా అంటారు. ఇక్కడ అదే చెప్తుంది. కాబట్టి ఏ వస్తువునందు నువ్వు ఏ కాలమందును బుద్ధి తగులుకొనరా, సర్వత్రా అసక్తుడై మెలగవలను. ఇదే భావం ఆయన చెప్తారు. కొందరు కొన్ని విషయములందు విరక్తులై ఉన్నను, కొన్నిటి ఎందు ఆసక్తులై ఉంటారు. పాపం మీ గురించే చెప్తాడు ఆయన. మరి సాధకుల గురించే కదండి ఆయన చెప్తాడు. జ్ఞాన మార్గం వచ్చిందంటే ఇక అసలు ఇక బాహ్య విషయాలు లేవు ఆయన దగ్గర. కొన్ని విషయాలు అబ్బాయి పూర్తిగా వదిలేశానండి, ఏమన్నా చేసుకోనండి, నాకు సంబంధం లేదంటే అది కూడా దోషమే కాదా? ఏమంటారు? ఏమంటే మీరు అన్నారు కదా అని వదిలేశానండి, ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది, ఏం చేస్తాను, అనుభవిస్తానండి అంటారు. అదేదో చాలా గొప్ప విషయం. అవును, అవతల వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పని చెప్పడానికి ఏమిటి? ఒకసారి 2 సార్లు చాలు, మూడోసారి చెప్తారు ఇంకా ఆపేసేసేయండి. మళ్ళీ సందర్భం వచ్చింది చెప్పడంలో దోషం లేదు కదా. అంతేగాని మీరు వదిలేయమన్నారు కదా అని సినిమా చూస్తున్నానండి, ఏం చేస్తా అనుభవిస్తున్నానండి అంటారు కొంతమంది. అదేమి విజ్ఞత కాదు కదా. ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు కదా, అంటే నీ సాధన కుంటుపడుతుంది. అందుకే నిర్భయత్వం ఉండాలి. నిర్భయత్వం ఉన్నవాడు నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పగలుగుతాడు. నిర్భయత్వం అయినప్పుడు ఎలా చెప్తారండి? కాబట్టి ఇలాంటివన్నీ తెలియాలి అంటే మీరు సర్వకాల సర్వస్సులందు పరమాత్మ ఎందు ఉండాలి. బ్రహ్మనిష్ట కలిగి ఉంటే ఆ పరమాత్మ కాబట్టి నువ్వు యుద్ధం చేయరా అన్నాడు, ఆ తర్వాత అక్కర్లేదు అన్నాడు. ఇలా ఉండండి అని అర్జునుడికి ఎందుకు బోధించాడు? ఎందుకు ద్రౌపదిని రక్షించాడు? ఆయన పిలిచినప్పుడే రక్షించాడు. గజేంద్ర మోక్షమైనా అంతే, నేను అనుకున్నంతసేపు ఆయన రక్షించలా, వదిలేశాడు. పరమ భక్తుడే కానీ నేను అన్న దాంతో ఉన్నాడు కాబట్టి భక్తుడిని రక్షించల. నృసింహ అవతారంది ఆ శాస్త్రి అడవిలో, అతను పరమ భక్తుడే కానీ అతనిలో ఎక్కడో సంశయం ఉంది. సంశయం అంటేనే నేను ఇలాంటి వాడిని, నేను గొప్ప ఇది మడి ఆచారాలు అనుకున్నాడు. కాబట్టి ఆయనకి ఆ వేటగాడికి దొరికే, అంటే అటవీకుడికి కనపడ్డాడు, దొరికాడు, కట్టించుకున్నాడు, అతను తాడుతో కట్టేశాడు. చూడండి ఎంత సులభ సాధ్యుడో. అలాగే విష్ణు శర్మ దత్తాత్రేయుడు దాంట్లో కూడా అంతే. ఈ నేను భావన, ఈ మడి ఆచారము, దేవుడు అంటే ఇలాగే ఉండాలి అనుకున్నప్పుడు దత్తాత్రేయుడు లభించాడా? లభించలేదు. ఎప్పుడైతే నిర్మల భావం కలిగిందో పరమాత్మ ఏ విధంగానైనా ఉండగలుగుతాడు, నా బుద్ధి సరిగ్గా ఉండాలని అతను భావించాడు, అప్పుడు పట్టుబడ్డాడు. పరమాత్మ దొరికాడు సులభంగా. అంటే నీకు ఏ భావం లేనప్పుడు ఆయన సులభంగా లభిస్తున్నాడు, కానీ నీలో భావం ఉన్నప్పుడు ఆయన లభించటం లేదు. ఇక్కడ మీరు రూపాన్ని చూడకూడదు, ఇవన్నిటిలో కూడా ఆ పరమాత్మ యొక్క ఆ అనంత తత్వాన్ని చూడాలి. ఎంత సులభంగా మీరు పొందవచ్చు. రూపాన్ని ఇంత సులభంగా అన్నప్పుడు రూపరహితాన్ని ఇంకెంత సులభంగా పొందవచ్చు. అంతగా ఉన్నాడు కదా. రూపం అంటే పరిమితి ఎంతవరకే ఉంటుంది, అనంత తత్వాన్ని హాయిగా పొందవచ్చు. ఇట్లా మనం ఆ సూక్ష్మాన్ని కనుక పట్టుకుంటే ఈ బాహ్య విషయాల్లో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ స్ఫురణ మీకు వస్తుంది. ఏ సమయంలో మీరు ఎలా ప్రవర్తించాలి అనేది మీ స్ఫురణకు వస్తుంది. అవతల వాడిని అదేంటండి వాడు అలా చేశాడు, నేను అలా అనుకోలేదు, వాడు మహా తెలియగలవాడు ఇలా చేశాడు ఏంటండి అనుకుంటారు, ఏదో మీరు తెలివైన వాళ్ళలాగా. అంటే పరమనిష్ట కలిగిన వాడు, బ్రహ్మనిష్ట కలిగిన వాడు చూసే వాళ్ళకి అది మూర్ఖత్వం అనిపించే, ఇంకోటి వాడికి ఏమీ పట్టదు. ఆ సమయంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు, ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏ ఆలోచన లేదు, ఇది చెయ్యాలని. ఎక్కడు ఇప్పుడు వాళ్ళు అన్నారు ఒకళ్ళు, మరి నువ్వు ఈ పని చేయరా అన్నారు, సరే అంటాడు. ఇక వాళ్ళు చెప్పారు ఇది చేద్దాం అనుకున్నాను, వేరే వాళ్ళు అనొచ్చు ఎందుకురా నువ్వు ఆ పని, సరే చూద్దాం ఏమవుతుందో అని ఎప్పుడైతే డిసైడ్ అవుతాడో పరమాత్మ వాడి చేత చేయించాలో లేదో ఆయన నిర్ణయిస్తాడు. దానికి కలిసిన విజ్ఞానం ఇంకోటో అన్ని చేస్తాడు. వీడేమి నిర్ణయించుకోలేదు, చేసి తీరాలి, వీడు చెప్పాడని వాడు చెప్పాడని మానేలేదు, వీడు చెప్పాడని చేయాలి. నిశ్చితంగా ఉండు, నువ్వు పరమాత్మ దగ్గరే ఉండు. అర్జునుడు పరమాత్మనే నమ్మి పరమాత్మ దగ్గరే ఉన్నాడు కాబట్టి పరమాత్మ అతనికి బుద్ధిమత చేశాడు. చెయ్యి, ప్రగల్భాలు పలకుండా యుద్ధం చేయి, నీ యొక్క ధర్మం ఇప్పుడు ఇది, నువ్వు ఇది చెయ్యవలసిందే అన్నాడు. అంటే
ఆయన సరేనని చేశాడు. వినాలి అప్పుడు పరమాత్మ మాట. నీ చేత ఏం చేయించాడు, నువ్వు నిష్ట కలిగి ఉండు. ఆయన చెయ్య నీకు ఎదురుగుండా తీసుకొచ్చాడు ఒకటి రక్షించమని. ఏమిటి రక్షించమంటారా, వీడికి ఇప్పుడు వేయమంటారా వద్దంటారా, చేయాలా వద్దని ఆలోచన ఎందుకు? నీకు అన్నీ ఆలోచించండి. అక్కడ అరేంజ్ చేశాడు ఆయన. నీ దగ్గర చేతిలో 10 రూపాయలు ఉన్నాయి, అడుక్కునేవాడు వచ్చాడు, ఇమ్మనా వద్దా అని ఎందుకు? అనుకోకూడదు. అంతే. ఏ ఆలోచన లేకుండా ఇచ్చేదే భగవదర్పణం. అది ఏదైనా సరే అదే నిష్ట. కానీ నువ్వు సర్వకాల సర్వావస్థల యందు కూడా బ్రహ్మనిష్ట కలిగి ఉండడానికే ప్రయత్నం చెయ్యి. ఏ నష్టం లేదు, చెయ్యి. ముందు నిష్ట కలిగి ఉండు, నిష్ట నుంచి సడలకుండా ఉండు. అప్పుడు ఏమిటి చెయ్యాలి, ఏమిటి చేయకూడదు, ఎలా ఉండాలి ఈ సిచ్యువేషన్ లో, ఆ సిచ్యువేషన్ లో అన్నది నీకు ఆటోమేటిక్ గా ఆ పరబ్రహ్మం నీ చేత చేయి. ఎందుకంటే చేసేది చేయించేది వాడే. నేను చేరినప్పుడు మాత్రమే ఆయన సాక్షి అయిపోతున్నాడు. నేను చేరినప్పుడు ఆయన సాక్షిగా లేడు. అవును. నేను ఉన్నప్పుడే సాక్షిగా ఉన్నాడు. సరే చేసుకోరని ఇష్టం వచ్చినట్టు, నువ్వే కదా అనుభవిస్తావు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అనలేదు. కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి ఎందుకంటే నేను చేస్తున్నాను అన్నప్పుడు కర్మ అయింది, పరమాత్మ చేస్తున్నాడంటే కర్మ అవల. అందువలన పాపం పరమాత్మ ఇంత కష్టపడి చెప్తున్నాడు. అందుకని అందరూ బ్రహ్మనిష్ట కలిగి ఉండండి. కొన్ని విషయములను విరక్తి విన్నాను, కొన్నిటి యందు ఆసక్తులై ఉంటారు. అలాగే కొందరు ధ్యానకాల మందు అసక్త చిత్తులై ఉన్నను బహిప్రపంచంలో ప్రవేశి ప్రవేశిస్తారు. అంటే విషయములందు సక్తత కలిగి ఉంటారు. అటుది ఏమీ లేకుండాటకే సర్వత్రా అని ఉపదేశించారు. అందుకని ఇక్కడ బాహ్యము లోపల బాహ్య అభ్యంతరాలు అనేది బోధకు చెప్పారు. అందుకని లోపల బయట ఏమిటండి, నేను అసలు అంటే అంతటా వ్యాపించి నేను ఉన్నాను. అంతటా ఉన్నవాడికి లోపల బయట ఎలా ఉంటుందండి? కాబట్టి సర్వత్రా సర్వకాల సర్వ అవస్థల యందు, ఇక్కడ అన్ని అవస్థలు ఆయనవే. ఏ అవస్థ అయినా ఆయన ఇచ్చిందే, అవస్థ తీసేదే ఆయన. సర్వకాలము ఆయనే. అంటే సర్వకాలం అంటే నువ్వు బతికినన్ని రోజులు, ఈ దేహం నీకున్నన్ని రోజులు. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బ్రహ్మనిష్ట కలిగి, ఇన్నాళ్ళు ఎంతో సమయం వేస్ట్ అయిపోయింది, వృధా అయింది. బ్రహ్మనిష్టలో లేదు, తెలిసిన తర్వాత సమయం వృధా అయింది. ఇప్పుడు పరిపూర్ణంగా తెలిసింది, అనుభవం కలిగింది. కాబట్టి బ్రహ్మనిష్టనే కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ సర్వకాల సర్వ అవస్థల యందు కూడా మీరు ఆ బ్రహ్మనిష్టనే కలిగి ఉన్నప్పుడు తప్పక ఆయన యొక్క ఆ పరిపూర్ణ అనుగ్రహం అంటే మీకు ఆ బాహ్యంలో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి. ప్రతి సిచ్యువేషన్ లో మాట్లాడక్కర్లా, ప్రతి సిచ్యువేషన్ లో అంటే ప్రేమగానే ఉండాలి, ఇలాంటివన్నీ కాదు. ఏ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ప్రవర్తించాలి అది బ్రహ్మంకు తెలిసినంతగా నీకు తెలియదు అన్నది సుస్పష్టం. నీకు కూడా తెలుసు. ఏమిటోనండి వాడు అలా అన్నా, నాకేమనాలో తోచలేదు, ఏదో నోటికొచ్చేసింది అనేసాను అన్న. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇంకా బ్రహ్మనిష్ట కలిగి ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడాలి ఏమిటి అనేది ఆయన నిర్ణయించేస్తారు. సర్వము ఆయనే కదా, సర్వత్రా ఉన్నాడు. అందువలన అందరూ ప్రయత్నపూర్వకంగా ఆ బ్రహ్మనిష్టను కలిగి ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి ఏ వస్తువునందును ఏ కాలమందు కూడా బుద్ధి దాని యందు తగులుకొనరాదు. సర్వత్రా ఆసక్తుడై మెలగాలి. ఏలైనగా కొందరు కొన్ని విషయములందు విరక్తులై ఉన్నను కొన్నిటి యందు ఆసక్తులై ఉంటారు.
అలాగే కొందరు ధ్యాన కాలమందు అసక్త చిత్తులై ఉన్నను బహిప్రపంచంలో ప్రవేశించినప్పుడు విషయంలందు సక్తత కలిగి ఉంటారు. అలా లేకుండా ఉండాలి. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఆ బ్రహ్మనిష్టనే కలిగి ఉండాలి. తన మనస్సును జయించిన వాడు ప్రపంచమునంతా జయించిన వాడే అవుతాడు. అట్లు మనస్సును జయించని వాడు ప్రపంచంని జయించినా కూడా పరతంత్రుడే. దుఃఖము అతనిని వీడదు. కాబట్టి బయట శత్రువులతో పాటు అంతః శత్రువులను కూడా జయించాలి. లేనిచో శ్రీ శంకరులు చెప్పినట్లు దుష్ట మనస్సు భుజించువాని కంఠమున తగులుకొనిన ముళ్ళు వలె బాధించును. అంటే ఆ ముళ్ళున్న పదార్థాలు ఎవరు తింటారో వాడికే గుచ్చుకుంటుంది. తినని వాడికి గుచ్చుకునే ఇది లేదు కదా. కాబట్టి ఎవడు బాహ్య ప్రపంచంలో వర్తిస్తాడో వాడినే బాధిస్తుంది తప్ప, అంటే ఎవరైతే ఆ యొక్క రాగద్వేషములు ఇలా రకరకాల భావనలతో బాహ్య ప్రపంచంలో, అంటే అది వస్తువుల బంధముల ఏదైనా సరే వాటి యందు వాళ్ళు ప్రవర్తించినంతకాలం వారికి దుఃఖము తప్పదు. కాబట్టి ఈ దుఃఖము నీకు పరమానందంగా మారాలి అంటే నీవు సర్వకాల సర్వ అవస్థల యందు సర్వత్రా కూడా ఆ బ్రహ్మమునే చూడాలి. అంటే నీవు బ్రహ్మ నిశ్చయందు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క దుఃఖం అనేది లేస మాత్రం కలగకుండా ఎక్కడ ఆనందం ఉంది అని నువ్వు వెతుక్కోవాల్సిన పని లేదు. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇది నాకు దుఃఖాన్ని ఇస్తుంది అన్న ఈ భావనలు నీలో నశించిపోయి అంతటా నీకు ఆనందమే కలుగుతుంది. అంటే నీకు ఆనందంవే జరుగుతాయి తప్ప అన్యం జరగదని అర్థం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల పట్ల పట్టుదలలు ఉంటాయి. ఇలా రకరకాల భావనలు బాహ్య ప్రపంచంలో బ్రహ్మనిష్ట లేని వాడికి రకరకాల భావనలు కూడి ఉంటాయి. ఆ భావనల వల్ల వాడికి దుఃఖాలే కలుగుతాయి. అది మంచిదా చెడుదా అనేది పక్కన పెట్టేయండి. నీలో ఏ భావన ఉన్నా సరే బాహ్య ప్రపంచానికి సంబంధించింది, అవి వస్తువుల బంధముల పరిస్థితుల ఏదైనా సరే, నీవు దాని యందు కనుక ఒక నిర్దిష్ట అభిప్రాయం, నీ భావన, నీ ఆలోచన అని ఏది అన్నా సరే అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నీకు క్షణికమైన ఆనందం కలగవచ్చుగా ఆ కాస్తకి, కానీ అది కాలక్రమేణా అనంత దుఃఖాన్ని ఇస్తుంది. అది మీ అందరికీ కూడా అనుభవమే, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి సర్వము ఆ బ్రహ్మానికి అర్పించడం అంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఆ బ్రహ్మనిష్ట యందు ఉన్నప్పుడు నీవు కోరుకున్నది ఏదైనా సరే దానివల్ల నీకు చెడు జరగకుండా ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అలా మీ కోరుకున్న దాన్ని బట్టానండి. అది నీకు శ్రేయస్సుని కలగజేస్తుందా లేదా? శ్రేయస్సు అంటే ఏంటి? దానివల్ల నువ్వు ఆనందం పొందుతావా పొందవా? పిల్లవాడికి అన్ని ఆట బొమ్మలు ఇచ్చేయరు, మీరు చూస్తారు. దీనివల్ల వాడికి ఏమన్నా నష్టం ఉంటుందా లేదా చూసి పెద్దవాళ్ళు వీడికి ఏం జరగదు, వాడికి ఏం గుచ్చుకోవు, లేదా దానివల్ల వాడికి దెబ్బ తగలదు అనుకున్నవే వాడికి ఇస్తారు. వాడు ఒక ప్రదేశంలో ఆడుతున్నప్పుడు కూడా పరిసర వస్తువులు వాడికి అంటే వాడికి హాని కలిగించని ఉన్నవే లేదో చూస్తారు. ఆ పరమాత్మ కూడా అంతే. నీకు శ్రేయస్సు అంటే దానివల్ల నీకు ఇబ్బంది కలగకుండా నువ్వు ఆనందాన్ని మాత్రమే పొందే విధంగా ఆయన ప్రణాళిక చేయగలుగుతాడు. ఎందుకంటే సర్వసమర్థుడు ఆయనే. నీ వల్ల ఏది జరగదు. నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు సర్వశక్తిమంతుడివి కాలేవు. ప్రపంచాన్ని జయించగలవు కానీ నీ మనస్సుని నీవు జయించవు. కాబట్టి ఇక్కడ మనస్సుని జయించితే ప్రపంచాన్ని జయించినట్టు అన్నాడు. మనసులో వేరుభావం లేనప్పుడు సర్వత్రా నీకు అన్ని ఆనందకరంగానే ఉంటాయి. అందుకనే సర్వకాల సర్వ అవస్థల యందు సర్వత్రా ఆ బ్రహ్మనిష్ట యందే ఉండాలి. దాన్నే నువ్వు ప్రయత్నపూర్వకంగా అభ్యాసం, శ్రద్ధ, అపారమైన శ్రద్ధాభక్తులు అన్నారు. అకుంఠిత దీక్ష, అది పొందే వరకు ఇంకోటి చేయకూడదు. కాబట్టి దుఃఖాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకండి? దుఃఖపడటం వల్ల ఏమిటి సాధిస్తాం? ఏమి లేదు.
నీ దుఃఖం వల్ల ఇంకొకరికి కూడా దుఃఖమే కలుగుతున్నప్పుడు ఆ దుఃఖము దేనికి నువ్వు పడటం. కాబట్టి ఇక్కడ మనము ఆ యొక్క విఘ్నత కలిగి ఉండాలి. మనసా వాచా కర్మణ నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు, మరి మన వల్ల ఒకరు బాధపడతారు లేదా దాని వల్ల ఒకరికి ఇదవుతుంది అనుకున్నప్పుడు మనం అది చేయరాదు. ఎస్, మనకు కొంత కష్టం కలగవచ్చు కాక, అది నువ్వు కష్టం అన్నావు కాబట్టి నీకు కష్టం కలిగిస్తుంది. దానిని ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తోందో దానిని ఆ బ్రహ్మనిష్ట యందు పెడితే, అలాగే ఆ ఒక అతనికి మనం ఎన్నో ఆ కథ చెప్పుకున్నాం. భార్య అంటే అమితమైన ప్రేమ. ఆ వరదలు వచ్చినప్పుడు వాడు ఆ మోహంలో అంటే భార్య దగ్గరికి వెళ్ళాలన్న తపనలో ఒక పామును పట్టుకుని ఈదుకుంటూ వస్తాడు భార్య దగ్గర. అప్పుడు భార్య కొంత ఆధ్యాత్మికత కలిగి ఉన్న భార్య చాలా బాధపడుతుంది, ఏమిటి ఇతనికి పిచ్చి దేహం మీద కాబట్టి అని అతనికి అడుగుతుంది అనమాట. అంటే నేను నిన్ను మర్చిపోలేను, నాకు నీ అంటే నాలో నీకు ఏమి నచ్చిందని అడిగినప్పుడు నీ కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అందువల్లనే నేను వచ్చాను. ఎందుకంటే వాడు అక్కడికి వచ్చాక చూస్తున్నాడు అది పాముని. ఆ మోహంలో వాడికి తెలియల. అప్పుడు భార్య అంటూ బాధపడుతుంది లోపల, ఏమిటి పిచ్చి, నశించే దేహమా, కళ్ళు వీటన్నిటి మీద ఆ పరమాత్మని పట్టుకోవాలి, ఇతని యొక్క ఇది పరమాత్మ వైపుకి మార్చాలని చెప్పి అతనికి ఒకటి అంటుంది, నాకన్నా అందమైన కళ్ళు ఉంటే మీరు ఇది చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు అతను ఆ అంటాడు. అతన్ని ఆ యొక్క పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ యొక్క విష్ణుమూర్తి అలా పడుకుని ఉన్నాడు. ఆ శ్రీరంగం కదా అతనిది, ఆవిడ తీసుకెళ్ళింది. అయితే అక్కడ ఆయన కనులు చూడగానే ఇతనికి ఒక తెలియని ఒక భావం, అంతవరకు ఈ బాహ్యమైన ఈ శరీరం మీద ఉన్న మోహం ఆ కనుల మీద ఉన్నది ఆ యొక్క పరమాత్మ దయనండి, కరుణ అనండి, ఏదైనా అనండి, వెంటనే పరమాత్మ మీదకి మారిపోయి అతను గొప్ప భక్తుడైపోయి ఎన్నో అతని మీద కావ్యాలు రాస్తాడు, పద్యాలు అలాంటివన్నీ చేస్తాడు. అంటే చూడండి, ఇప్పటి వరకు అతనికి ఆ విరహం అనండి బాధ భరించలేకపోయాడు. భార్య లేదు అని, వరదలు వచ్చాయి ఎలా వెళతాడు అని ఆలోచించలేదు. అంటే అది ఎంతటి భయంకరమైన ఇది. భార్య మంచిది, ఉత్తమురాలు కాబట్టి అతనికి ఆ పరమాత్మని పరిచయం చేసింది. అప్పుడు అతని మోహం అంతా పోయి అతను సరే చివరిలో ముక్తి పొందాడు. అవన్నీ ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే పరమాత్మ వైపు నీకు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఒక దాన్ని ఎలా పట్టుదల అంటారు, ఇంకోటి అంటారు, ఏదైనా అనండి, ఆ మోహం అంత తీవ్రంగా ఉంది. దానిని ఆవిడ చక్కగా పరమాత్మ వైపు మరల్చింది. అది అంటే ఆ విధంగా మనం మన దుఃఖాన్ని మరిచిపోవాలి. అంటే ఇది దుఃఖం కలగ చేస్తోంది అనుకున్న నాడు అది దుఃఖమే ఇస్తుంది, సందేహం ఏమీ లేదు. నిజంగా అది ఆవశ్యకత ఉన్నదా మనకి అని ఒక్కసారి కనుక విజ్ఞతతో ఆలోచిస్తే అన్ని సర్వము బోధపడుతుంది. సత్సంగంలో ఉన్న మీ అందరికీ పరమసత్యం ఏదో తెలిసింది. పరమసత్యం తెలిసిన తర్వాత ఇలాంటి అనవసరమైన అంటే ఇక్కడ నేను భార్యాభర్తలు ప్రేమించరాదని అలాని నేను చెప్పటం లేదండి. అనవసరమైన మోహాలు ఉండరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, సంసారం జరగాలి, గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఈ మితిమీర్ అన్నది ఉండరాదు అని చెప్పడం ఇక్కడ. ఆ మితిమీరిన తనమే కదా అతన్ని అలా చేసింది. వాడికి ఆయుష్ ఉంది కాబట్టి బతికాడు, లేకపోతే ఏమయ్యేవాడు. అంటే ఆ మితిమీరిన తనము ఎంతటి ప్రమాదాన్ని గురి చేసేది. కాబట్టి అది ఇక్కడ మీరు గ్రహించవలసిన సూక్ష్మం. అంతే తప్ప ఒకళ్ళనొకళ్ళు వేరేగా ఉండమని కానీ ప్రేమ లేకుండా ఉండమని కానీ చెప్పటం కాదు ఇక్కడ గురువుల ఉద్దేశ్యం. ఇందులోని సూక్ష్మం ఏమిటి అంటే అది గాడి తప్పకూడదు. లిమిట్స్ అంటారు చూసారు ఇంగ్లీష్ లో, అది బియాండ్ లిమిట్స్ ఉండకూడదు, విత్ ఇన్ లిమిట్స్ ఉండాలి. అంటే ధర్మ ప్రకారం ఉండాలి అని అర్థం. కానీ నువ్వు బ్రహ్మనిష్ట ఎందు ఉన్నప్పుడు పొద్దున చెప్పుకున్నట్టుగా
నీలో ఎంతటి రాగం ఉండాలో, ఎంతటి ఏది ఉండాలో అన్ని సమపాళ్లలో ఉండేటట్టుగా చూస్తాడు. అంటే నువ్వు ఎప్పుడు ప్రేమగా ఉండాలి, ఎప్పుడు ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి అనేది ఆ పరబ్రహ్మ నిశ్చయిస్తాడు. నువ్వు నిశ్చయించుకోగలరే ఎలాగరా ఇప్పుడు ఎలా హౌ టు హ్యాండిల్ అని అనక్కర్లేదు. హీ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇక్కడ ఆ మితిమీరినది ఉండరాదని చెప్తున్నాను. కాబట్టి అపార్థాలు చేసుకోకండి. ఏదన్నా మీకు అలాంటి సందేహాలు ఏదున్నా నిర్భయంగా అడిగి తెలుసుకోండి, అంతే తప్ప లేనిపోనివి నెత్తి మీదకి తెచ్చుకోకండి. అన్నిటికన్నా ముఖ్యము గురువాక్య పరిపాలన అంటే ఆ బ్రహ్మనిష్ట కలిగి ఉండండి. ఇలాంటి సందేహాలకి తావే లేదు. ఒకవేళ సందేహం ఉంటే నివృత్తి చేసుకోండి, బ్రహ్మనిష్టను మటుకు వదలకండి. బ్రహ్మనిష్ట ఎందు ఉన్నప్పుడు సర్వులకు వారికే స్ఫురణ వస్తుంది ఏ విధంగా ప్రవర్తించాలి అనేది. కాబట్టి ఆ విధంగా అందరూ ఉండండి. కాబట్టి మనస్సుని జయించాలి అన్నారు శంకరులు చెప్పినట్లు. దుష్ట మనస్సు భుజించి వాని కంఠమున తగులుకొనిన ముళ్ళు వలె బాధిస్తుంది. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును ఇంద్రియాలను ప్రయత్నపూర్వకంగా జయించాలి. అంటే మనసు జయించడం అంటే అర్థం అదే, బ్రహ్మనిష్ట యందు ఉండటమే. అంత ఈజీగా మీరు మీ మనసు నేను జయించలేరు. పైన చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో బాగానే ఉంటారు, కొన్ని విషయాల్లో మొండితనం వస్తుంది, కొన్ని విషయాల్లో మూర్ఖత్వం వస్తుంది, కొన్ని విషయాల్లో ఇంకోటి వస్తుంది, ఇంకొన్ని బియాండ్ లిమిట్స్, రకరకాలు. ఇవన్నీ మీకు అనుభవాలే. సాధకులకి ఎవరికి ఇవేమి అనుభవం లేవు అనడానికే లేదు, రకరకాలు. కాబట్టి వీటన్నిటిని ఎప్పుడు నియంత్రిస్తారు? మీ జీవితకాలం సరిపోదు, ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నానంటే ఆహా అనుకునే లోపల ఇంకో సిచ్యువేషన్ వస్తుంది, అది అనుకుంటే ఇంకోటి వస్తుంది, రకరకాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడైతే తన మనసుని జయించడం అంటే తన మనస్సులో ఆ బ్రహ్మముని ప్రతిష్ఠించుకుంటాడో అదే బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్ట ఉన్నప్పుడు మనసు చెప్పినట్టుగా మీరు ఎలా నడుస్తారో అప్పుడు ఆ బ్రహ్మ చెప్పినట్టుగా మీరు నడుస్తారు. మీకు తెలియకపోవచ్చు ఆయన చెప్తున్నాడు, ఆయన మీ చేత జయిస్తాడు, అంతే. ఇంకా అక్కడ సందేహం లేదు. చెప్పాం కదా, స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, స్విచ్ చేస్తే ఏసీ ఎలా పనిచేస్తుంది. ఇంకా ఏసీ కన్నా నొక్కాల్సి వస్తుంది. ఫ్యాన్ కూడా మీరు కొంత ప్రయత్నం చేయాలి కదా, 1 2 3 లేదో చలి ఉన్నప్పుడు అలాగా, అంటే కాస్త ప్రయత్నం, స్విచ్ చేసే ప్రయత్నం అది. ఈ ప్రయత్నం ఉంటే మీకు అనుకూలంగా ఆ గాలి వస్తుంది, అనుకూలంగా చల్లదనం వస్తుంది. మళ్ళీ కొంత ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క ఇది జరుగుతుంది. అలాగే ఈ మానవ ప్రయత్నంతో మీరు బ్రహ్మనిష్టం కలిగి ఉండాలి. అందులో ఎటువంటి అలసత్వం పనికిరాదు, బద్ధకము సోమరితనం పనికిరాదు. అసలు మీ ప్రయత్నం ఉండవలసిందే. ఎందుకంటే ఎక్కడున్నారో మరీ మంచం పక్కనే అన్ని ఉండవు కదా అందరికి. లేచి వెళ్ళి ఆ స్విచ్ చేయాలి, దాన్ని తిప్పాలి, చలేస్తుందా ఏదో చూసుకోవాలి, ఎన్ని రకాలండి. ఆ కాస్త కష్టపడితేనే సుఖంగా నిద్రపోవటమో ఏదో చేయగలుగుతాం. అంటే ఇక్కడ కూడా కాస్త కష్టమే, మనస్సును ఎందు బ్రహ్మాన్ని స్థాపించటమే, అంతే. అంటే అది చేస్తూ ఉండటమే. ఇదే అసలు కష్టమే కాదు అసలు. దీనంత సులభమైన పద్ధతి ఇంకోటి లేనే లేదు. నువ్వు నామస్మరణ చెయ్యి, అదే చేస్తూ ఉండు, ఇంకేం చేయకు. నీవు ఆ సమయానికి తినండి, మీ ఉద్యోగం చేయండి, మీ ఇంట్లో ధర్మాలు చేయండి, ఎక్కడున్న వాళ్ళు అవన్నీ చేస్తూనే ఉండు. ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా నామస్మరణ జరిగేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయి, అంతే. నీ ప్రయత్నం అదొక్కటే, ఇంకేమీ లేదు. ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ స్విచ్ చేయాలి, కానీ ఏసీ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుందండి? ఇంకా అంత టెక్నాలజీ రాలే కదా. కాబట్టి ఇక్కడ అలా జరుగుతుంది. కాబట్టి నీకు బ్రహ్మం కావాలి అన్నప్పుడు అటువైపు ప్రయత్నమే ఉండాలి తప్ప వేరు ప్రయత్నం ఉండాలి. అబ్బాయి కుదరట్లేదండి, విఘ్నాలు వస్తున్నాయండి అని అవన్నీ కూడా దొంగ మాటలే. విఘ్నాలు ఎప్పుడు వచ్చాయి? నువ్వు విఘ్నాల వైపు వెళ్ళావు కాబట్టి వచ్చాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, వాడు పక్కన కొంచెం రోడ్డు వదులుతాడు, తెలివిగలవాడు ఆ పక్క నుంచి వెళ్ళిపోతే స్పీడ్ బ్రేకర్ ని ఇది చేయొచ్చు. కాదు, స్పీడ్ బ్రేకర్ నుంచి అన్నప్పుడు మరి వాడికి అలవాటు అవ్వాలి, ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసుకుని స్పీడ్ బ్రేకర్ దాటాక మళ్ళీ స్పీడ్ మీద వెళ్ళాలి. ఈ కంట్రోల్ రానప్పుడు పక్క నుంచి వెళ్ళిపోవాలి, కాస్త ఏదన్నా స్పీడ్ బ్రేకర్ లేని ఉంటే ఏదో విధంగా వాడు దాన్ని దాటాలి. దాటితే కదా వాడికి ఆనందం. అంతేగాని నేను దాటనండి, నా వల్ల కాదండి అంటే. కాబట్టి ప్రయత్నం అనేది బ్రహ్మనిష్ట అనేది ఉండాల్సిందే. ఇవన్నీ కథలు చెప్పకూడదు, సమర్థింపులు చెప్పకూడదు, అది సోమర్తనమే, దొంగ మాటలే. ఏమంటే విఘ్నాలు వస్తున్నాయండి, ఎప్పుడు రావు. విఘ్నాలు ఎప్పుడు ఎవరికి అవి రావు, మీరు పిలిస్తే వచ్చాయి. ఏదైనా అంతే, పిలిస్తేనే వచ్చాయి. పిలిస్తే కదండి పెళ్లికి వెళ్తారు, అవునా కదా? అది కూడా అంతే, మీరు పిలిస్తేనే మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా సమర్థింపులు, దొంగ మాటలే. విఘ్నాలు వస్తున్నాయని అంట.
మీరు అంతే. ఉండలేదు అంతే దాని దగ్గర. ఊరికే ఇంట్లో ఉండరా అంటే బయట తిరుగుతుంటే ఏమంటారండి, వీడి కాళ్ళు నిలవదు, ఎప్పుడు చూసినా బయట తిరుగుతాడా అంటారు. పరమేశ్వరుడు కూడా అదే అంటాడు, అరే ఇక్కడ ఉండరా, నీకెందుకు బయట పనులను నేను చేసి పెడతాను అంటే, కాదు నేను తిరుగుతానంటే మరి నువ్వే దుఃఖపడాలి, తప్పదు. అవును. దృశ్య పదార్థముల వేణియందును కోరిక ఆశ ఉండరాదు. అప్పుడే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఆత్మయందు నెలకొని ఉంటుంది. చంచల చిత్తముచే ఆత్మానుభూతి ఎన్నటికీ కలగదు. ఇక్కడ ఆత్మానుభూతి అంటే ఆనందం ఎప్పటికీ కలగదు. బాహ్య విషయాల పట్ల మీరు ఎంత మమేకం అవుతారో అంత దుఃఖము మీకు కలిగి తీరుతుంది. అవును. అంటే ఇక్కడ చంచల మనస్సు అన్నమాట. మీ ఇంటి పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి కదా. అందుకనే ఎంతవరకు అంతవరకే చేయి చాపాలి. మీ చెయ్యి ఎంతవరకు వెళ్తుంది, అంతకన్నా మించి వెళ్తే కింద పడతారు. అవునా కదా, ఏదైనా అందుకోవాలి అంటే అంతే కదా. అంతే. మీ చెయ్యి ఎంతవరకు అంత, ఎగిరారంటే ఏంటంటే ఎగురుతుంది. వయసుని బట్టి కదండి. చిన్నపిల్లలంటే 10 ఏళ్ల పిల్లలు ఎగురుతాడు, వాడు బ్యాలెన్స్ అవుతాడు, కింద పడ్డా పర్వాలేదు. 57 దాటాక ఎగురుతానంటే జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి 50 ఏళ్లలో ఇప్పుడు నేను గంతుతాను పరిగెడతాను అంటే ఎలాగండి, ఏంటంటే విరగొట్టుకుంటే చేసేది. అందువల్ల అనవసరంగా ఎగరకూడదు. మన ఎంతలోనా అదేమే. కాబట్టి మన స్థితిగతులను అనుసరించే మన ఖర్చులు ఉండాలి, అవన్నీ ఉండాలి బాహ్య ప్రపంచంలో, అప్పుడే వాడు ఆనందంగా ఉంటాడు. అంతేకాని 1000 రూపాయలకి నేను 2000 కొనుక్కుంటాను అప్పు చేసి అంటే కుదరదు. అప్పులు చేయకూడదు కదా. అప్పు చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు కదా. కాబట్టి మీకు ఎంత ఉందో అందులో హాయిగా ఆనందంగా ఉండొచ్చు, అందులో దోషం లేదు. ఆనందంగా ఉండటమే ముఖ్యం కాబట్టి ఎంతలో ఉందో అంతలో ఉంటే ఆనందం ఉంటుందమ్మా. పరిస్థితులకు అనుగుణంగా అనండి ఏదైనా సరే అప్పుడు ఆనందం లభిస్తుంది. కానీ అది కాకుండా ఇంకోటి అన్నప్పుడు అంటే మనది కాదు అది, అంటే మన దాంట్లో లేదు, లేనిది ఆశించటం వల్ల కదండి. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకోలేదు, మీరు ఆశిస్తే మీకు దుఃఖం రాలేదు పాపం. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వెళ్ళారు, వాళ్ళు ఇవ్వలేదు, ఏం చేస్తాం మరి. ఎంత కష్టం అండి. చెప్పే కదా చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. బర్త్డేకి పిలిస్తే వాడికేమో మరి ఆ కార్ ఏదో కొన్నారు, వాడికేమో ఇవ్వటం ఇష్టం లేదు. ఈ బర్త్డే పిల్ల ఏమో లాక్కుంటుంది ఇమ్మని, నా కోసం తెచ్చావు ఇయ్యి అంటుంది, వాడికేమో ఇవ్వబుద్ధి కాదు. చూడండి చిన్నపిల్లల్లో ఇవి జరుగుతాయి. జరిగిందే చెప్తున్నా నేను కూడా. ఈ పిల్ల లాగుతుంది, ఇచ్చే నా కోసం కదా తెచ్చావని, అంటే దీన్ని కదా బర్త్డే. వాడికి తెలిసి ఏం కొన్నారు, అందులో బస్సో కారో ఏదో కొన్నారు, వాడికి ఇవ్వడం ఇష్టం లేదు. వాడు వచ్చాడు బర్త్డేకి ఈ పిల్లకి ఇవ్వడానికి, కానీ వాడి మనసు ఒప్పట్లా. ఏం చేస్తాను చెప్పండి. రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నారు, తర్వాత చూశారు నచ్చలేదు, అప్పుడు ఎంత క్షోభపడిందండి మనస్సు. అదే ఆశించలేదు అనుకోండి, ఏది లభించిందో దాంతో తృప్తి. కొన్ని తప్పదు మనకి, ఎందుకంటే ఇది జీవితం. పరబ్రహ్మం తప్ప అన్యం లేదని తెలిసిన తర్వాత సర్వము ఆ పరబ్రహ్మం యొక్క నియతి ప్రకారమే జరుగుతుందని నిశ్చయంగా తెలిసిన తర్వాత ఇంకా మనం దేనికి తాపత్రయపడాలి. అంటే పడడం వల్ల దుఃఖం కలుగుతోంది కదా అని చెప్పటం. కాబట్టి దుఃఖం అనేది మనదే, కాబట్టి దానిని దాటాలి. దానిని దాటితే అప్పుడు పరమేశ్వరుడు, అంటే నువ్వు ఆ బ్రహ్మనిష్టం కలిగి ఉంటే పరమేశ్వరుడు నీకు ఏది శ్రేయస్సును కలుగ చేస్తుందో అది నీకు ఇచ్చి తీరుతా, అందులో ఏమీ సందేహం లేదు. దానివల్ల నీవు నష్టపోకూడదు. నీకు చెడు పేరు రాకూడదనండి, ఇంకోటనండి ఏదన్నా అనండి. అందుకని ఎప్పుడూ చెప్పేది నీ సంస్కారం నీ మీదే ఆధారపడి ఉంటుంది, అవతల వాడి సంస్కారంతో నీకు పని లేదు. అందుకే మాన అవమానాలకు అతీతంగా అంటే అర్థం అదే. జ్ఞానులు ఎందుకు మాన అవమానాల కంటే వాడు చేస్తే అది వాడి బుద్ధి. ఎన్నో చదివాం, ఒక ముని మీద వాడు ఉమ్మేశాడని తిట్టాడని, ఇలాంటివన్నీ అవన్నీ అబద్ధాలు ఏం కాదు, ఆ సహనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేనికి మనసుని చిత్తము నిశ్చలముగా ఉండాలి, అనగా కోరికలు నశించాలి, ఆశ ఉండకూడదు, మనసు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఉండాలి. ఎందుకంటే అది నీకు కాదు అని తెలిసినప్పుడు, అంటే నీది కాదు అని తెలిసిందండి, ఆస్తి మంది కాదన్నప్పుడు
కోర్టులో కేసేస్తే మటుకు ఏం లాభం అండి? మీకు వస్తుందా? ఏదో చేస్తారు. సరే మీకే వచ్చేది ఉంది, కానీ ఎవడో మోసం చేసి వాడు తీసుకున్నాడు. మీరు ఎందుకంటే ఇప్పుడు దానికోసం తాపత్రయం? మీకంటూ అనేది ఉంటే తప్పకుండా మీ లిస్ట్ లోకి వచ్చేది కదా అది. మీకు వచ్చేది. మీకు రాసి పెట్టలేదో వాడు మోసమే చేశాడో ఇంకోటో చేశాడో చెయ్యనండి, అది వాడి సంస్కారం. మీ సంస్కారం బ్రహ్మనిష్ట కలిగి ఉండటం. వాడు మోసం చేశాడు కదా అని మీరు వాడి మీద కేసు పెట్టక్కర్లేదు, వాడిలాగా చెయ్యక్కర్లేదు. దుష్టులకు దూరంగా ఉండాలి, దూరంగా ఉండండి అంతే, మరలా మోసపోకుండా ఉండడానికి. ఎందుకంటే మోసం చేసిన వాడు ప్రతిసారి మోసం చేయడానికే ప్రయత్నిస్తాడు, వాడి బుద్ధి అలాగే ఉంటుంది. అయితే వాడు మారడా అంటే మారటం అనేది చాలా కష్టం. దూరంగా ఉండండి అంతే. లేదు బ్రహ్మనిష్ట కలిగి ఉన్నప్పుడు మనం అసలు ఏది అనుకోకలేదు, దూరంగా ఉండాలి అనుకోకర్లేదు, దగ్గరగా ఉండాలి అనుకోకర్లేదు, ఏది అనుకోకర్లేదు. ఏది జరగాలో ఆయన చేస్తాడు, నువ్వు బ్రహ్మనిష్ట కలిగి ఉండు చాలు. కాబట్టి నీ బ్రహ్మనిష్టలో అంటే నీకు ఏది ఉందో అది నీ దగ్గరకు వచ్చి తీరుతుంది అంతే, ఏమి సందేహం లేదు అందులో. అందులో సందేహం అక్కర్లేదు. నువ్వు బ్రహ్మనిష్ట ఎందు ఉండు. నీకు ఆస్తి లేకపోతే మటుకు ఏమైంది, నువ్వు ఆనందంగానే ఉన్నావుగా. నువ్వు ఏమన్నా పస్తులు ఉన్నావా, రోడ్డు మీద ఉన్నాయా, లేదు పరమానందంగా ఉన్నావు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు వల్లే ఆనందం అనుకునేది మూర్ఖత్వం, మూర్ఖుల లక్షణం. అందుకని వాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, మోసము చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఏం లాభం అండి? సరే వాడు ఎలా ఉన్నాడో మనకు అనవసరం. వాడు సంతోషంగా ఉన్నాడా, వాడు దుఃఖపడుతున్నాడా, వాడికి ఏం జరిగింది అనేది నీకు అనవసరం. నువ్వు బ్రహ్మనిష్ట ఎందున్నావు కదా, అదే నిష్టలో ఉంటుంది అంతే, ఏమీ అనక్కర్లేదు. కాబట్టి దృశ్య పదార్థములు ఎందు వేని ఎందు కోరిక ఆశ ఉండరాదు. మోక్షం ఇచ్చట నైష్కర్మ్య స్థితి అని పరమాత్మ చెప్పారు. అంటే నిష్కామ కర్మ అని అనగా సమస్త కర్మలు రహితమైన ఆత్మస్థితి అని అర్థం. దేహము ఇంద్రియములు మనస్సు అన్నిటినీ దాటిన స్థితి కనుక అట్టి ఆత్మస్థితి యందు కర్మ సంభవింపు, దానిని నైష్కర్మ్యం. నిన్నంతా చెప్పిందే, పొద్దున్న చెప్తున్నది, పైన ఇప్పుడు చెప్పిందంతా కూడా అదే. నువ్వు బ్రహ్మనిష్ట యందు ఉన్నప్పుడు నువ్వు కర్మ చేసినా చెయ్యనట్టే, అదే నిష్కామ కర్మ. ఏది ఆశించలేదు, ఇది కావాలి అనక్కర్లేదు, ఇది వద్దు అనదు. ఏదైనా సరే కావాలి అనకు, వద్దు అనకు, హాయిగా ఉంది. వచ్చిన దాన్ని అది ఏదైనా సరే వచ్చిన దాని యందు నిర్లిప్తంగా ఉంది. ఏది దాని యందు ఎటువంటి భావన ఉండరాదు, ఏది ఉండరాదు, ఎప్పుడు పరమశాంతితోటి ఉంది. అది నువ్వు చేయవచ్చు. అదే మోక్షం. అది పెద్ద కష్టమైనది కానే కాదు అసలు. ఇప్పుడు మీకు లభించిన దాంట్లో మీరు హాయిగా ఉన్నప్పుడు బాగుందా, బాగలేదా? శుభ్రంగా ఉంది. మీకు కావాల్సింది అనుకోండి, ఎక్కడి నుంచో అక్కడి నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజంగా అది మీకు గనక ఇది ఉంది అనుకోండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ పని 2 రోజుల్లో కాదు, ఒక పూటలో కూడా అయిపోతుంది. పరమాత్మ సంకల్పిస్తే ఎంతసేపు అంటే ఒక పని జరగటం. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసే శక్తి కేవలం పరమేశ్వరుడికే ఉంది, గుర్తుపెట్టుకో. ఆయన అలా చేయగలుగుతాడు కూడా. కానీ నువ్వు చేయవలసిన పని బ్రహ్మనిష్ట అంతే, ఇంకేం చేయక్కర్లేదు. అట్టి నైష్కర్మ్య రూపమగు ఆత్మస్థితి సన్యసించడం చేతనే లభిస్తుంది. సన్యసించడం అంటే కాషాయ వస్త్రాలనే కాదు కదా, అన్నిటినీ త్యజించటం వల్ల. త్యజించడం అంటే పోయి ఎక్కడన్నా ముక్కు మూసి కూర్చోవటం అని కాదు. అందరితో అన్నిటితో అన్ని పరిస్థితులు ఎందు హాయిగా ఉండు, ఏమీ పర్వాలేదు. కంగారుగా ప్రవర్తించవచ్చు, నిర్లిప్తంగా ప్రవర్తించవచ్చు. ఆ సమయంలో నీకు ఎలా ఉంటే అలా ఉండు అంతే. నేను ఇలా ఉన్నానా, అలా ఉన్నానా, ఎలా ఉన్నానా అనవసరం నీకు. ఆ సమయంలో నీకు కంగారుగా ప్రవర్తించాలని ఆయన అన్నాడు అనుకోండి, నువ్వు కంగారుగానే ప్రవర్తించి ఏమీ పర్వాలేదు. అసలు నీకు అనవసరం, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నువ్వేం పెద్ద బేరీజ్ వేసుకోక్కర్లే. నువ్వు అసలు ఏది అనకు, అంతే. సహజ స్థితిలో ఉండన్నాడు ఆయన, అంటే బ్రహ్మస్థితిలో ఉండని అర్థం. రమణ వారు చెప్పింది అదే, నీ సహజ స్థితిలో నువ్వు ఉండు. నీ సహజ స్థితి దుఃఖపడటం కాదు, నీ సహజ స్థితి ఆశించటం కాదు. నీ సహజ స్థితి ఏది ఆశించకుండా ఎప్పుడు పరమ ప్రశాంతంగా ఉండటం. ఎలా అయితే వేరే విషయాలు అన్నిట్లో ఉంటున్నావో, కొన్ని విషయాలు అన్నావు కదా,
ఈ విషయాల్లో ఉన్నాను, ఈ విషయం పట్టించుకోవట్లేదు, నాకు ఇది అక్కర్లేదు అది అక్కర్లేదు అంటున్నావు కదా. నేను అది పట్టించుకోవటం లేదు అని అక్కడ నిర్భయంగానే ఉన్నావు కదా. కాబట్టి నేను ఏది బాధిస్తోంది అంటున్నావో ఆ బాధించే దాంట్లో కూడా అలాగే ఉండు. ఎందుకు అది ఒక్కటి మనని బాధించాలి? ఏమంటే ఈ ఒక్క సిచ్యువేషన్ నన్ను బాధిస్తోందని అంటున్నారు కదా, ఎందుకు ఆ సిచ్యువేషన్ మీరు గుర్తించటం ఎందుకు? ఇది సిచ్యువేషన్, ఇది నన్ను బాధిస్తోందని మీరు అంటున్నారు కాబట్టి అది బాధిస్తుంది. అసలు దాన్నే గుర్తించలేదనుకోండి, అది అప్పుడు బాధించదు కదా. బాధించదమ్మా. అంటే కొన్ని తప్పవు, కొన్ని లభిస్తాయి. ఏది లభిస్తుంది అది. ఇప్పుడు మనకి ఏది ఉంది దాంతో ఆనందం పొందుదా? అంతే. ఉన్నదాన్ని పోతుందని ఎందుకంటే బాధపడటం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, అయ్యో ఇది నశించిపోతుందని ఏడుస్తారు ఎవరన్నా? ఏడవకూడదు. ఉన్నప్పుడు సంతోషించండి. అది పోతుందని ముందర బెంగపడటం ఎందుకండి? చీర ఒక నగ కొనుక్కున్నా, చీర కొనుక్కొని అయితే అయ్యో ఎవడన్నా ఎత్తుపోతాడా అని అనుకోవటం ఎందుకు? ఎవరన్నా అలా బాధపడతారు. ఎదురుకుండా ఉంది, సంతోషించు. ఇప్పుడు ఇన్ని నగలు చేయించుకున్నారు, లాకర్ లో పెట్టుకున్నారు, ఏం చేస్తారండి? ఏమానందం అండి? పొట్టిగా చెప్పుకోవడానికి కిలో బంగారం వేసుకోవచ్చుగా, అప్పుడప్పుడైనా వేసుకోవాలిగా, కొన్నన్నా వేసుకోవాలిగా. వేసుకుంటే ఆనందమా, లాకర్ లో ఉంటే ఆనందమా? అది దాచుకుంటే ఏమి దాచండి, అలాగే వేసుకోండి. వేసుకుంటే ఆనందం అన్న ఉంటుంది కదా, చేయించుకున్న ఆనందం. మరి ఆనందించడానికి చేయించుకుని అన్ని దాచేసుకోవడం ఎందుకండి? అప్పుడప్పుడు కొన్ని వేసుకోవాలి. ఒక అమ్మాయి ఉండేది, మా చెల్లెల ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయికి బాగా కెంపులు అంటే ఇష్టం. ఆ అమ్మాయి రోజు పెట్టేసుకునేది. ఎందుకట్లా అంటే, మరి నాకు చాలా ఇష్టం, నాకు ఆనందం కదా, అందుకని నేను రోజు పెట్టేసుకున్నాను. మరి ఆనందించింది కదా. అంతేగాని అయ్యో పెట్టుకుంటే పోతుందేమో, ఎవడన్నా కొట్టేస్తాడేమో అంటే ఇంకేం చేస్తాం? పోయేదైతే ఎప్పుడైనా పోతుంది. నువ్వు పెట్టుకున్నా పోతుంది, పెట్టుకోపోయినా పోతుంది. నాకు నచ్చింది ఆ అమ్మాయి పద్ధతి. అప్పుడు హాయిగా పెట్టుకుని వేసుకుని తిరిగింది, గొడవలేదు. రోజు ఉంచుకునేది. అమ్మాయి ఏమి అయ్యో వేడి నీళ్ళకి పాడవుతుందా, చన్నీళ్ళకి పోతే పోతుంది, ఉన్ననాళ్ళు నేను వేసుకోవాలి కదా, నాకు ఇష్టం, నేను చేయించుకున్నాను. నచ్చింది నాకు ఐడియా. మరి నచ్చినప్పుడు మనం వేసుకుని తిరగాలి కానీ అదేదో అక్కడ పెట్టుకుని ఆనందించడం ఎందుకండి? లాకర్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవాలంటే భయం కదా. కాబట్టి ఏ వస్తువు అయితే ఇప్పుడు ఉన్నదో, ఇప్పుడు ఉంది కదా, ఉన్నప్పుడు ఆనందించు. ఉన్నప్పుడు పోతుందని బాధపడితే అది విఘ్నత అవుతుందా? అంటే నీకు ఎప్పుడు పోయాక ఎట్లాగో దుఃఖం తప్పదు, ఉన్నప్పుడు కూడా దుఃఖం పట్టడం ఎందుకండి? అంటే ఎప్పుడు దుఃఖమేనా? ఉన్నప్పుడు ఆనందంగా ఉంది అని సంతోషించు. పోయింది ఓకే, అప్పుడు ఎలాగో నీకు కొంత దుఃఖం తప్పదు. మరి ఇప్పుడు నుంచి ఏడవటం ఎందుకండి? అంటే మీరు ఏదో ఆఫర్ ఉందనుకో షాప్కి వెళ్ళారు, లేదన్నాడు అనుకోండి బాధ. అప్పుడు వాడు అనవసరంగానే వెళ్ళాలి. అప్పుడు తాత్సారం చేసి అయ్యో వేరే పనులు, అయ్యో అయిపోయిందా ఇస్తారండి అంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఉన్నప్పుడు వేసుకోండి. ఎందుకు దాచుకోవడం? బంగారాలు దాచుకుంటే అదేమన్నా పిల్లల్ని పెడుతుందా? ఏది పెట్టదు. కొంతమంది ఉంటారు అన్ని చీరలు బీరోలో పెట్టుకుని చిరిగిన చీరలు కట్టుకోవడమో ఏదో చేస్తుడు. అంటే నేను బాహ్య ప్రపంచంలో చూసి చెప్తున్నాను. ఎందుకు హాయిగా శుభ్రంగా ఉన్న చీరలు ఎందుకండి దాచుకోవటం? ఒక ఆవిడ పోయిన తర్వాత 2-3 వాళ్ళకి చీరలు ఉన్నాయి, ఏం లాభం అండి అన్ని దాచి? కట్టుకోండి, నచ్చిన చీరలు కట్టుకోండి. పట్టు చీరలు ఎలాగో ఇంట్లో కట్టలేము, అవి కూడా కట్టుకోవచ్చు, కొంతమంది కట్టేసుకుంటారు. కట్టుకుంటే ఒక తృప్తి కదండి. పాడైతే ఇంకోటి కొనుక్కోవచ్చు, లేకపోతే అందులో. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఒక వస్తువు ఉన్నప్పుడు ఉన్నది అన్నది సంతోషించండి. అయ్యో ఇది పోతుందేమో అని దుఃఖాన్ని తెచ్చుకోవటం ఏంటండి? ఎలాగో లేనప్పుడు దుఃఖించవలసిందే, ఉన్నప్పుడు సంతోషించాలి కదా. అంటే ఉన్నదానితో నువ్వు తృప్తి పడు ఫస్ట్, లేదు అన్నది తర్వాత సంగతి. మనసును జయించడం అంటే ఇదే, వేరే ఏం లేదండి. మీకు ఇంత ఎందుకు చెప్పారంటే మనసును జయించడం అంటే ఇదే, వేరే ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య కొత్త రీల్స్ నేను చూశాను. ఒకడు చీర తీసుకొస్తాడు భార్యకి కవర్ లో పెట్టి, అబ్బా ఎంత బాగుంది ఈ చీర, అది ఇదని. వాడు తర్వాత మనకి రహస్యంగా చెప్తాడు అనమాట,
ఈవిడికి అన్ని చీరలు ఉన్నాయి లోపల, ఆవిడకే తెలీదు ఈ చీరలు నేను పొద్దున బయటికి తీసుకెళ్ళి ఇప్పుడు కొనుక్కొచ్చానని చెప్పి నమ్మేసింది. అది. అంటే ఆవిడ చీర ఆవిడకి తెలియదు, అంటే అన్ని చీరలు ఉన్నాయని అర్థం కదండి. అది మరి ఎన్నని కొంటాడండి ఆయన మటుకు పాప, అందుకని ఆ తెలివితేటలు. బీరువాలోంచి ఒక చీర తీసుకెళ్లిపోయి కవర్లో పెట్టి తెచ్చిచ్చాడు. ఈ మధ్య రీల్స్ చూసినప్పుడు, కాబట్టి హాయిగా ఉన్న దాంతో ఆనందంగా ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాంతో తృప్తిగా ఉండండి, ఆనందించండి. లేనప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, అంతే. లేనప్పుడు సంగతి లేనప్పుడుది, ఇప్పుడు ఉన్నది ఆనందించండి. అది తృప్తి, అదే మనసుని జయించటం అంటే. ఉన్నదానితో తృప్తిగా ఉండటమే అనిపించింది. మీకు డబ్బు దగ్గర ఉన్నాయి పర్వాలేదు, తెప్పించుకోండి తినండి, స్వీట్ కాకపోతే ఐస్ క్రీమ్ కాకపోతే ఏదో ఒకటి తినండి, నష్టం ఏమీ లేదు. అయ్యో తినాలి కానీ ఎందుకులేండి అని, ఎందుకంటే అలాంటివన్నీ ఉండకూడదు. వండుకొని తినండి, కావాలంటే ఓపిక లేకపోతే తెప్పించుకొని తినండి, ఏదో ఒకటి చేయండి, తృప్తిగా ఉండండి. ఉంటున్నాం. తృప్తి అంటే అర్థమైంది కదా, ప్రయత్నంతో లభించేది తృప్తి కాదండి. కొంత ప్రయత్నంతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకి లభించేదే తృప్తి. మీరు చేసుకోగలిగారు అని చేసుకోండి, అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళకి పురమాయించి ఇవ్వండి నాకు అద్దె నాన్న నీళ్ళు చేసి పెట్టి అనకండి, బాధ కదా, అది తప్పు కదా మరి. అందువలన మనసును జయించటం, నిష్కామము అంటే నైష్కర్మ్య సిద్ధి ఎప్పుడు లభిస్తుందండి? తృప్తిగా ఉన్న మనసుకి లభిస్తుంది. తృప్తిగా ఉన్నప్పుడే బ్రహ్మనిష్ట కలుగుతుంది. తృప్తి లేనప్పుడు బ్రహ్మనిష్ట కలుగుతుందా మీకు? ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా, ఈ ఒక్క విషయం అండి, ఒక్క వాళ్ళ విషయం అండి, ఆవిడ రాగానే నాకు కోపం వస్తుందండి, అది ఇంకా నేను సాధించలేకపోయాను, ఇలాంటి ఒకటి ఒకటి అంటున్నారు కదా మీరు. మరి అదే, అందువలన అలాంటివి ఏమీ పెట్టుకోకండి, అవన్నీ కూడా మిమ్మల్ని బాధకే గురి చేస్తున్నాయి, మీకు నిష్ట కలగనివ్వట్లేదు, స్థిరత్వం మీరు పొందట్లేదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా నిష్టను కలిగి ఉండండి. కాబట్టి అన్నిటినీ ఆ సన్యసించటం అంటే ఉన్న దాంతో తృప్తి పడటమే సన్యసించటం. ఏం కోరుకోవటం లేదు, ఉన్నది పరమానందం అంతే, ఇది ఉంది కదా చాలు. అంతేగాని ఇంట్లో అన్ని పెంచుకోవటం ఎందుకండి? కాళ్ళ కోస్తువులు, నెత్తి కోస్తువులు అన్ని మనకు అవసరమా? ఎంతెంత ఏది అవసరమో అదే ఉండండి, అనవసరంగా మనకు ఉన్నాయని చెప్పుకోవడానికి. అలా చెప్పుకునేవాడికి నేను ఎప్పుడు సుఖపడదు, నేను ఎప్పుడు దుఃఖమే, వాడికి ఇక మోక్షం ఎక్కడ. అందుకని బ్రహ్మనిష్ట కలగదు. మీరు అందరు ఇప్పుడు బ్రహ్మనిష్ట కోసము గురువుని ఆశ్రయించారు, కాబట్టి మీరు బ్రహ్మనిష్ట ఎందే ఉండాలి, అనవసరమైన వస్తువుల జోలికి కాదు, ఏ జోలికి మీరు వెళ్ళరాదు. కాబట్టి ఏది సన్యసించాలి? కర్మ ఫలాన్ని సన్యసించాలి, విషయ వాంఛని త్యాగం చేయాలి, సంఘ పరిత్యాగం. దీనిని బట్టి కర్మఫల త్యాగముచే, విషయ ఆశా పరిత్యాగముచే క్రమముగా కర్మరహిత స్థితి అంటే నైష్కర్మ్య స్థితి, అదే మోక్ష స్థితి కలుగుతుంది. కాబట్టి చెయ్యాలి, కర్మ చేయకుండా ఎలా కుదురుతుందండి? శుభ్రంగా పట్టించి అజీర్తి చేస్తుందని అనుకుంటారు ఎవరన్నా, ఆ చేత చేసింది లేని పట్టిస్తారు కదండి ఎక్కువ. ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ వస్తువు పడదని తెలిసినా కూడా ఎందుకులే తిన్నా, తర్వాత చూసుకున్నా అనుకుంటారు. ఎందుకంటే తింటాం ఎందుకు అవస్థ, తెలిసి బురదలో కాలేసినట్టుగా. తెలిసి ఎందుకంటే బురదలో కాలేయటం, అక్కడ బురద ఉందని తెలుసు, ఎందుకంటే కాలేయటం, పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. ఇవే. కాబట్టి హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, తృప్తిగా ఉండండి. తృప్తే బ్రహ్మనిష్టని ఇస్తుంది మీకు. మీకు తృప్తి లేనప్పుడు బ్రహ్మనిష్ట కలగదు కాక కలగదు, ఏ విషయం అందున్నా సరే. అంటే బంధముల యందు గాని, విషయములందు గాని, వస్తువులందు గాని, దేని యందు మీకు తృప్తి లేకపోయినా, అయ్యో ఇది లేదే అని లేస మాత్రంగా అనుకున్న నిష్ట సడలిపోతుంది. ఉన్నదాంతో చేయండి, ఉన్నదాంతో అన్ని ఇది చేసుకోండి. అది లేకుండా ఎలా చేస్తారండి అంటే, అది లేనప్పుడు నువ్వు చేయలేదా? నువ్వు పుట్టుతూనే అన్ని వచ్చాయా? రాలేదుగా. అవి లేని స్థితి ఉన్నాయి. లేదు అని ఎప్పుడైతే నువ్వు అన్నావో నీకు బుర్ర పనిచేసి, లేకపోతే ఏమైంది, దాంతో చేసుకోవచ్చు అనుకున్నప్పుడు బుర్ర పనిచేసి. కాబట్టి లేదు అన్నావంటే అది అంతే. అంటే లేదు అనుకోకండి, ఉన్నదాంతో జరగనప్పుడు లేదు,
ఉన్నదాంతో జరిగినప్పుడు ఏమిటండి? అవును. ఏమో. కాబట్టి ఇక్కడ ఆ స్థితి, ఆ సన్యసించటం అనేది విషయ ఆశా పరిత్యాగముచే క్రమముగా కర్మరహిత ఆ నైష్కర్మ్య స్థితి కలుగుతుంది, మోక్ష పదవి కలుగుతుంది. ఆత్మస్థితి అన్ని పదవుల కంటేను అన్ని సిద్ధుల కంటే శ్రేష్టతమైనదని తెలుసుకోవాలి. సరే, తెలిసింది ఎప్పుడోనే తెలిసింది మీకు, ఇప్పుడు కాదు. తెలిసి చాలా రోజులు అయింది కదండి, చాలా నెలలు అయింది. ఇప్పుడు కొంచెం ఆచరణకి, కాబట్టి కొంచెం ఆచరణ కాకుండా సర్వకాల సర్వ అవస్థల యందు సర్వత్రా కూడా, అందుకనే దైనందిన జీవితంలో అది ఆచరణలో పెట్టమని చెప్తారు. దేని యందు తగులుకొనని బుద్ధి కలిగి ఉండాలి, మనస్సును జయించాలి, ఆశలు లేకుండా ఉండాలి, త్యాగ బుద్ధి ఉండాలి. అంటే సర్వకర్మ ఫల త్యాగము అన్నిటినీ, ఏది ఇది ఇది నాదే, నాకే కావాలి అని కాకుండా, నాదైతే నా దగ్గర ఉంటుంది అని కూడా అనుకోకుండా బ్రహ్మనిష్ట కలిగి ఉండాలి. ఒకటి, మీకు తృప్తి కలగడం కోసం ఆ మాట అనుకోవడంలో దోషం లేదు. అలానే అదేదో స్మరణ చేసినట్టుగా నాదైతే నాకు వస్తుంది, నాదైతే అనక్కర్లా. ఒకసారి అనుకుని మీకు మీరు ఎఫర్మేషన్ ఇచ్చేసుకుని మీరు తృప్తిగా ఉండాలి, అంతే తప్ప వేరేగా ఉండరు. కాబట్టి సర్వకర్మ ఫలత్యాగం, సంఘ పరిత్యాగం అట్టి నైష్కర్మ్య రూప మోక్ష స్థితి అప్పుడు లభిస్తుంది. కాబట్టి సంఘ పరిత్యాగం అనగానే కేవలం బంధములతో తెంపేసుకోమని కాదు, విషయములతోటి, ఈ ఆశలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, కోరికలు ప్రయత్నాలు, వీటన్నిటి సంఘము అంటే కేవలం బంధములే కాదు, మీరు ఆలోచించటం కూడా సంఘమే, ప్రతిదీ సంఘమే. మీకు మీ వల్ల కానిది ఆచరించటము సంఘమే, ఎంతవరకు అంతవరకు చేయటమే సంఘరాహిత్యం. అంతేగాని బియాండ్ నేనే చేసేస్తాను, నేనే చెయ్యాలి, నా వల్లే కావాలి అలాంటివి ఏమైనా అనుకున్నారు అనుకోండి, అది సంఘమే. కాబట్టి మీరు బ్రహ్మనిష్ట కలిగి ఉండండి, మీకు మార్గం ఆయన నిర్దేశిస్తాడు, మీ చేత చేయిస్తాడు, అంతే, అవి జరిగిపోతాయి. కాబట్టి దేని యందు ఎలాంటి అభిప్రాయం లేకుండా ఉండటమే మీకు మోక్షాన్ని కలుగజేస్తుంది. కాబట్టి పేజీ కాబట్టి మోక్ష స్థితి అన్ని సిద్ధులలోనూ పదవులలోనూ ఉత్కృష్టమైనది. కర్మజే మోక్షాన్ని పొందవచ్చు, అంటే మీరు నిష్కామ కర్మ వలన మోక్షాన్ని పొందవచ్చు. ఫలత్యాగ పూర్వకంగా కర్మలను చేయుట వలన చిత్తము శుద్ధమగుట చేతను ఈ మనోనిగ్రహాదులను అభ్యసించుట చేత జీవుడు క్రమంగా ఆ యొక్క నైష్కర్మ్య స్థితిని పొందుతాడు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా, సత్సంగం వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ బ్రహ్మనిష్ట అనే దానిని వదలరాదు. ఎందుకంటే మోక్షము కలగాలి అంటే ఆ బ్రహ్మనిష్టే ఉండాలి, అది అత్యంత సులభంగా పొందవచ్చు, దీనికి పెద్ద కష్టం అక్కర్లేదు. తృప్తి అనేది మీ మనస్సులో మీ యొక్క భావన చేతే ఉంటుంది. కాబట్టి నాకు తృప్తి అన్నప్పుడు తృప్తిగానే ఉంటుంది, నేను ఆనందంగా ఉన్నానంటే మీరు నిజంగా ఆనందంగానే ఉంటారు. మీరు అనుకోవటం అంటే మీరు అలా నేను ఆనందంగా ఉన్నాను అని అనుకోకపోవటం చేత దుఃఖాలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే మీరు అలా పరిస్థితుల వైపు, ఆ యొక్క ఇన్సిడెంట్స్ వైపు అలా చూశారో, బంధముల వైపు, మీకు దుఃఖం కలిగి తీరుతుంది. భావన వేరైనప్పుడే దుఃఖం కలుగుతుంది. భావరహిత స్థితి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆనంద స్థితిలోనే ఉండండి, ఆ బ్రహ్మనిష్ట కలిగి ఉండండి. దుఃఖం అనేది మీరు అనుకోవటం వల్ల సంభవించిందే తప్ప అన్యము కాదు. ఉన్నదానితో ఆనందంగా ఉండండి, అది లేదు ఉండదేమో ఇలాంటి మాటల వల్ల దుఃఖమే కలుగుతుంది, దానివల్ల ప్రయోజనం లేదు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆనందించారు కదండి. కాబట్టి ఆ విధంగా అందరూ సత్సంగాల్లోని వాళ్ళు, అంటే మీ లక్ష్యము బ్రహ్మం అన్నారు కాబట్టి ఈ విధంగా ఆ యొక్క నైష్కర్మ్య స్థితి అంటే ఎలా కలుగుతుంది అంటే బ్రహ్మనిష్ట వల్ల అత్యంత సులభంగా లభిస్తుంది. పరమాత్మ బోధ కాబట్టి ఇది చెయ్యండి, అది చెయ్యండి, మనోనిగ్రహం ఇలా అన్ని చెప్పారు. కానీ ఇవన్నీ ఒక్కొక్కటి ఆచరించడం, చెప్పాను కదా పొద్దున, మీకు జీవితం సరిపోదు, ఒకటి పోతే ఒకటి వస్తుంది. కాబట్టి అన్నిటికంటే సులభమైనది, కష్టం కానిది కేవలం బ్రహ్మనిష్ట.
కాబట్టి ఆ బ్రహ్మనిష్ట ఎందు ఉంటే ఇవన్నీ కూడా సహజంగా సిద్ధిస్తాయి. మనోనిగ్రహము సిద్ధిస్తుంది, ఆత్మతృప్తి లభిస్తుంది, నైష్కర్మ్య సిద్ధి సర్వము సిద్ధిస్తాయి బ్రహ్మనిష్ట వలన. ఎందుకంటే ఆ బ్రహ్మమే సర్వ సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి ఆయన నిష్ట ఎందే ఉంటారు. అంటే అందరూ కూడా బ్రహ్మనిష్ఠులు అవ్వండి. శుభం భూయాత్.